ఉన్నతుడు పరలోకమందున మా తండ్రి ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి భారతదేశ బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి యజబేల్ ఆహాబిత్తడి తలుపులను పగ్గడే నదుడని యేసుక్రీస్తు నంబడ పగలు కుడుతున్నంత ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి ఒక్క అంత్యక్రీస్తుని విధాన శక్తి బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి ప్రతి బలహీన పరుచు బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి నేరారోపణ చేసే బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి గడసరు రోమ 10:20 ప్రకారం నదుడని యేసుక్రీస్తు నామం పేరిట చితక దొరుకుతున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. పిల్లల జీవితాలకు వారి భవిష్యత్తు చదువులకు ఉన్నతమైన భవిష్యత్తులు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఊరాకల మాందర యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. రాకాల మసాత తర్రకుల బరబస్త తర్రకుల భూ ప్రతి ఒక్కరి కష్టాల జీతాలకి భూఫలాలకి పశుఫలాలకి వ్యాపారాలకి ఆర్థిక పరిస్థితులకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దైవ చిత్తానుసారమైన మహా సంబంధాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఉరాకల మాందర శకద రొగుల బద రొగుల మసత రకల బదరిగిల బశకత రొగుల బరబో గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. నూతన ఆత్మల రక్షణకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఉర్రాకల మసత రొగుల బసగదరిగిల బద రొగుల బరబదరిగిర భరబో అల్దర జగదర గలవర దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత బలహీన పరిచే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉర్రాకల బశకత రొగుల మశకితి రిహల బద రొగుల బదరిగిరబ భయంకరమైన తలనొప్పుల ద్వారా బలైన పరిచయ చేతబడి శైలంగి శక్తుల ప్రభావం నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. మనసును కృంగుదల కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఉర్రాకల మశకత రగల బదరిగిల బరబ దేవుని పని ఆటంకపరిచే సంబలటి జోబి అష్టోది వంటి బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న దేవుని యొక్క ఉద్దేశాలకు ఆలోచన తలంపులకు దేవుని యొక్క చిత్తానికి దర్శనాలకి పిలుపులకు తలాంతులకు సామర్థ్యాలు నాపీయతలకు వ్యతిరేకంగా అభిషేకానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. స్వరమునికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఉర్రాకల మశకత రహుల బదరిగిర బల పరిషకత రగులబ ఇతరులాంటి శ్వాస స్వతంత్రించుకొని ఇక్కడ ఆటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. సరిహద్దును స్వాధీనపరుచుకునే యెజబెల్ విధాన శక్తి బలవంతుడికి రాహ బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాకత రకల బశకత విడుదల ఆరాధన అభిషేకములకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. వెనకల చెవి గ్రహించుకునే మనసు చూడగల ఆత్మీయ మనోన్నతలు వెలిగించబడిన నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఉర్రాకల మసత రొగుల బరషి ఇడిగిర బదరగొల బదరిగిల దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో వేలుబడి చేసే ప్రతి విధమైన స్వాతంత్ర విగ్రహ బలిపడి రిమ ఓడి ప్రతి ప్రకారం తెల్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీకల మసత రొగుల బరబో ఓ రకల బదరిగిర బరిషకదర ప్రతి ఒక్కరి ప్రాణాత్మది ఆలోచన తలములు ఉద్దేశాలు కుటుంబాల బిడ్డల సంఘాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థాంక్యూ లార్డ్. ఓ ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయమండల బదిలీ క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థాంక్యూ లార్డ్. ఓ దేవ ఎడదగిన ప్రార్థన జీవితాల వాక్య ధ్యాన వాక్యానుసారమైన జీవితాలకు థాంక్యూ లార్డ్. దేవుని తన సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థాంక్యూ జీసస్. ఉర్రా కలబ శకద రొగల మందర కలబ కోపం ఈర్ష్య అసూయ ద్వేష గర్వపు ఆత్మల క్రియలు మోసపూరితమైన ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థాంక్యూ లార్డ్. మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాలు విరిచిన జీవులు చుట్టూ సమస్తం చుట్టూ ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటి మీద యేసుక్రీస్తు రక్తం చేత గురిబెల యొక్క రక్తం చేత కలవరిసిన రక్తం చేత కంచె వేస్తున్న కాపుదల దూతలు విడుదల చేస్తాను. థాంక్యూ లార్డ్. ఓ ప్రతి విధమైన థాంక్యూ లార్డ్. ఆకాశంలో బలవంతుడికి భూమన్న దురాత్మ అంధకార శక్తులు ప్రభావాలు ఇస్తున్న ఆదేశాలు సంకేతాలు బంధాలు సంఖ్యలు నాడాలు యేసుక్రీస్తు నామమున యేసు రక్తంలో తెంచివేసిన యేసుక్రీస్తు నామమున యేసు రక్తంలో తెంచివేసిన యేసుక్రీస్తు నామమున యేసు రక్తంలో తెంచివేసిన. థాంక్యూ లార్డ్. మత్తయి 18:18 ప్రకారం మీరు భూమి మీద పెట్టినది బంధిస్తున్న పరలోక మంది బంధించబడి మీరు భూమి మీద పెట్టినది ఉపదర పరలోక మంది విప్పబడిన వాక్య శక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రజలు చేసిన లూకా 10:19 పాముల తేలందరికీ శత్రు బలమంది మీకు అధికారం ఇచ్చి ఉన్నాను ఏది ఎంత మాత్రం హాంచేది వాక్య శక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థాంక్యూ లార్డ్. రిషకత రోకోలమ షకటకత రోకోలబ సెకెదెరిగరబ ఉర్రా కలబ కల్బరబ దరగోల బరబరబ షడకత రోకోల మాందర కలబరబ దరిగిరి బల షకదర గోల బరబ జకరియా 2:5 ప్రకారం అగ్నిగంజన ప్రకారంగా విడుదల చేస్తున్నాం. థాంక్యూ లార్డ్. ఓని పరలోక సైన్య సమాన హెబ్రీ 1:14 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థాంక్యూ జీసస్. ఉర్రాండల కదరగోల బరబర షిగెదెరిగిర బల మాందర కరబలబ మీరే నాయకుడిగా నావికునిగా బోధకునిగా స్నేహితునిగా అధిపతి కాపురుగా నడిపించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అన్య భాషలో Dira Sharikala Sharif Lashikushakan, Dora Sarikala Sharif Lashikushakan, the Sharikala Albarakuru Mandara Shakada Rogola Mashada Ragala Bada Rogola Barabo Rada Mandara Galabarisha Katakata Rogola Baraba Dirandara Zagada Rogola Masada Ragalabada Rogola Barada Regeribala Barabo Rada Ragola Mandara Galabarisha Garabala Barabala Dorogoro Barabo Rada Garabala Barisha Rogola Barabala Barabala Rogola Mandara Gala Halabara Rogola Barabo Rada Grabla Barisha Garabada Rogola Barabala Dorogoraba Urada Grabla Shalakada Rogola Bala Sete de Regerabala Barabo Riba Baba the Rogora Baba the Rogola Baba the Rigeraba Hal Mondo Rogola Barabala the Rigeraba Urata Krabla Sada Rikala Balaba the Rogola Baba the Rigerabala Baraba the Rogora Balaba the Rogora Baraba Urada Grabla Shalaga the Rogola Mandara Galabarogolo Barabo Rida Grabla Drogro Blandre Shedegere Deregere Ora Kalamasa the Rogola Badara Baraba Shadaga the Rogola Baraba the Rogola Bara Urandala the Rogola Ba Halbo Regiribla Bladra Grabla Greble Urandala the Rogola Masata the Rogola Balabada Calabala Barisha Carabala Barabo Urata Grabla Shala Carabala Barabara the Rigarabalabo Riba Baba the Rogola Baba the Rigera Baba Shaba Baba Lagarabala Urata Grabla Shala Carabala the Rigarabalaba Alboro Barabara Barisha Carabala the Rigarabalaba Uranda la Cadarogola Balabara Barisha Cadarogola Barabara Regera Barabara Uranda la Cadarogola Balabara Barisha Cadarogola Balabara Regera Balabaraba Urada Grabla Segre Belebe Urasa Cadarogola Mashada Cadarogola Badarigiri Balhalbo Rada Mashada Cadarogola Basegre Regela bassa ingere barabo urada grabla grabla basigere balandra garabala basigere bala barisha garabala darigera ba ola da gala barisha garabala basandra garabala darigera bala ba uraba bala grabla grabla darigera bala barabo
Aldara zagadara gala bara barisha kata rogola bala bala barisha kata rogola masada da rogola bara bala bara ba urata tra 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 bla 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 tra gra bla 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 tra bla 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 tra tra bla bara bara bo ara da 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 gra bla bla dra gri bla bla dro bla 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 Uranda la gadarogola mazoga darogola bazaga daragala barazaga daragala baraba zaga darogola baraba zaga derigala baraba ulata tra 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 bla bla shala kadaragola mashada kadaragola badaragala barabala ba aldar zaga daragala bazaga darogola basaga daragala masada daragala badaragala barabala urada dra 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 gra bla bla dra gra bla bla shala kadaragala bala badarigala bala barabo albara badarogora bala barashagara bala barabala barabara bala barishagara bala barabala barabala Ura da dra 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 gra bla 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 dra gro bla 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 dra gra bla bla shara ga dra gala bala barisha ga ga dro gala bara bara ba ura ta tra 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 gra bla 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 gra bla 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 kri bla bla dra gra bla 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 shaka dra gora bara 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 ba ura da da dra dra gra bla so la kri bla dro gro bla se te kri bla bla sa dro dra gala bara ba ura ta kla mandra sa dra gra bla bla kri bla bla sa dra gala bara bara bo o landra gara bala barisha ga dra gala bara ba sa ta bala bara bara derigeraba urata tadara bara bala barisha daga dara bara bala bara derigeraba o rasha daga dara gola masata tadara gola bara ba urata takra bala bara bara barisha daga dara gola bara bara ba ruba dara gala bara bala barisha daga dara gala bala mandara gala bala bara ba aldara zogo dara gala bara barisha daga dara gola bara barisha daga dara gola bara bo Rimandara zaga dara gala bara bala barisha daga dara gola bara ba urata tak 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 bla bla tra kru blandre se ke dere kele berebe urata tak bla 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 tra bla bara barisha daga bara ba aldara zaga dara gala basa dara gala badaro gola massa dara gala bara bo urata tak tak bla 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 shala dara gola bara bo rikala badara gala barisha daga dara gola bara ba Uranda la kadaro gola masada dara gala bara barisha daga dara gola bara bo aldara zaga dara gala basa takra bla tra bla sandara gala bara ba urada dra bla dra gro bla sete kreble bra dro gro bla bra uranda la kadaro gola masada kadaro gola basa takra bara deri geraba Rabadari gere bala bara sandara gala bara deri gere bara shigere gere bara deri gere bo aldara zagadara hala bara shigere gadara gola masada dara gola bara ba aldara kara bara shara gadara gola bara sendere gere bara doro ba urra kara bara shigere gere bara doro ba urra ta kara bala shara gadara gola masada dara gola bara ba rabadara gala bara shara gadara rogola bara barisha gada doro gola bara bo rada dra bla sakra bara doro gola bara urasha gere bele bara doro gola bara ulandri kiri bla massa doro gola massa dara gala bara dere gere be aldara zagadara gala bara barisha gada bara Urakala bara barisha doro gola bara ulandra gadara gola bara diri hala bara gola bara shandara gala bara doro gola urata ta krabla tra kroblandre shere gere bele uranda la gadara gala bara ura ba ragala bara barisha doro gola bara doro gola bara urakala bara basa ragala barisha bara oh rakala bara shaka doro gola bara oh rada bara shaka doro gola shaka bara ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఆశ్రయమా శైలమా నమ్మదగిన
నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశనము రానే రాదు. వేదగాని వినవేమి చేయదు. నాశనము రానే రాదు. వేటగాని వినవేమి చేయదు. ఏడము నీవయ్యా నాడు అయినావు. ఏడము నీవయ్యా నాడు అయినావు. ఆశ్రయమా ఆశ్రయమా నమ్మదగిన దైవమా. ఆశ్రయమా ఆశ్రయమా నమ్మదగిన దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశ్రేష్ఠుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశ్రేష్ఠుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీవు ఉన్నావు. పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై నీవు ఉన్నావు. పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు. ఆమె అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా ఆశ్రయమా నమ్మదగిన దైవమా. ఆశ్రయమా ఆశ్రయమా నమ్మదగిన దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలి ఉన్నారు. పాదములకు రాయి తగులో కాపాడు. మార్గములో దూతలు కావలి ఉన్నారు. పాదములకు రాయి తగులో కాపాడు. రొక్కెల పాములను రొక్కెల సింహములను రొక్కెల పాములను రొక్కెల సింహములను. ఆశ్రయమా ఆశ్రయమా నమ్మదగిన దైవమా. ఆశ్రయమా ఆశ్రయమా నమ్మదగిన దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా ఆశ్రయమా
నివసించెదను సర్వశక్తురాని నీడలో నివసించెదను ఉన్నతురాని చాటున నేను ఉండెదను సర్వశక్తురాని నీడలో నివసించెదను సృష్టికర్త ఆశ్రయమై నీవు ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు సృష్టికర్త ఆశ్రయమై నీవు ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు అపాయమే రాదు ఏ చెట్టులు నట్టదు అపాయమే రాదు ఏ చెట్టులు నట్టదు ఆశ్రయమా ఆశ్రయమా నమ్మదగిన దైవమా ఆశ్రయమా ఆశ్రయమా నమ్మదగిన దైవమా ఉన్నతురాని చాటున నేను ఉండెదను సర్వశక్తురాని నీడలో నివసించెదను ఉన్నతురాని చాటున నేను ఉండెదను సర్వశక్తురాని నీడలో నివసించెదను మార్గములో దూతలు కావలి ఉన్నారు ఆరులకు రాయి తగుల కాపాడు మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు రాయి తగుల కాపాడు తొక్కెల మాములను అనగా తొక్కెల ఊహమును తొక్కెల కాములను అనగా తొక్కెల సింహమును ఆశ్రయమా ఆశ్రయమా నమ్మదగిన దైవమా ఆశ్రయమా ఆశ్రయమా నమ్మదగిన దైవమా ఉన్నతురాని చాటున నేను ఉండెదను సర్వశక్తురాని నీడలో నివసించెదను ఉన్నతురాని చాటున నేను ఉండెదను సర్వశక్తురాని నీడలో నివసించెదను ఆశ్రయమా శైలమా నమ్మదగిన దైవమా ఆశ్రయమా శైలమా నమ్మదగిన దైవమా ఆశ్రయమా శైలమా నమ్మదగిన దైవమా ఆశ్రయమా శైలమా నమ్మదగిన దైవమా సర్వశక్తురాని నీడలో నివసించెదను ఉన్నతురాని చాటున నేను ఉండెదను సర్వశక్తురాని నీడలో నివసించెదను నాశన కరమగు ఏ తెగులు రానే రాదు ఉరేగరాని ఉరిననేమి లేదు నాశన కరమగు ఏ తెగులు రానే రాదు ఉరేగరాని ఉరిననేమి లేదు
ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ఆధారముగా ఉన్నావు. అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు. అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతురాని చాటున నేను ఉండెదను. సర్వశక్తురాని నీడలో నివసించెదను. ఉన్నతురాని చాటున నేను ఉండెదను. సర్వశక్తురాని నీడలో నివసించెదను. మార్గములో నిలువగలిగినావు. పాదములకు రాని కన్న కాపాడును. మార్గములో నిలువగలిగినావు. పాదములకు రాని కన్న కాపాడును. వృక్షల కాపులను అనగా గొర్రెల సింహములను. వృక్షల కాపులను అనగా గొర్రెల సింహములను. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతురాని చాటున నేను ఉండెదను. సర్వశక్తురాని నీడలో నివసించెదను. ఉన్నతురాని చాటున నేను ఉండెదను. సర్వశక్తురాని నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా 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 శైలమా నమ్మదగిన నా దైవమా. నాశనకరమగు ఏ తెగులు రానియ్యదు. వేగగాని ఉరిగమేమి చేయదు. నాశనకరమగు ఏ తెగులు రానియ్యదు.
ఉన్నారు. పాదములకు రాయి కట్టుల కాపాడు. తొక్కెల పాములను అనగా తొక్కెల సింహములను. ఆమేన్. తొక్కెల పాములను అనగా తొక్కెల సింహములను. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా. ఉన్నతురాని చాటున నేను ఉండెదను. సర్వశ్రేష్ఠురాని నీడలో నివసించెదను. ఉన్నతురాని చాటున నేను ఉండెదను. సర్వశ్రేష్ఠురాని నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన దైవమా. Glory. ఆశ్రయమా శైలమా నమ్మదగిన దైవమా. ఆశ్రయమా శైలమా నమ్మదగిన దైవమా. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున్న మా తండ్రి, ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయమని, నీ సిలువ చాటున మరుగు చేసుకుని లోతైన గూఢ మన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు బయలుపరచమని, నీ వాక్కు వెలుడు అగుటతోనే వెలుగు కలుగులాగున మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే హల్లెలూయా. ఈ లాస్ట్ డేస్ లో ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు దేవుని సత్యాన్ని మరుగు చేస్తాయి. హల్లెలూయా.
వాస్తవాల్ని మరుగు చేసి, నిజాల్ని మరుగు చేసి, అనేకమైన దేవుని సత్యాలని మరుగు చేసి, హల్లెలూయా, అనేక రకాల కుతంత్రాలు పన్నుతున్న ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలను నజరుడైన యేసుక్రీస్తు నామములో, యేసు రక్తంలో మనం నాశనం చేస్తున్నాం. హల్లెలూయా, నాశనం చెయ్యాలి. ఆమేన్. చూడండి, కొన్ని విషయాలు కొంతకాలం దాచినప్పటికీ అవి చివరికి బయటపడాల్సిందే. హల్లెలూయా. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, జీవితాల్లో కానీ, ఉద్యోగ స్థలాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, భార్యాభర్తల సంబంధాల్లో కానీ, పిల్లలు తల్లిదండ్రుల సంబంధాల్లో కానీ, బంధువులతో సంబంధాల్లో కానీ, చాలా విషయాలు కొన్ని దాచబడినప్పటికీ అనేక రకాలుగా అవి ఒక రోజు బయటికి రావాల్సిందే. హల్లెలూయా. దుష్ట శక్తుల ద్వారా, అంటే దురాత్మ శక్తుల ప్రభావాల గురించి, మరియు అవి ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి ప్రభావితం చేసే సామర్థ్యం కలిగి ఉంటాయో, సత్యాన్ని దాచిపెట్టే లేదా ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం గురించి కూడా బైబిల్ మనతో మాట్లాడుతుంది. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఆఖరికి చివరిగా దేవుడు సత్యానికి మూలం అని, మరియు విశ్వాసం మరియు ఆయనపై ఆధారపడడం ద్వారా మోసం నుండి సత్యం మనల్ని వివేచించేలాగా, హల్లెలూయా, బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలా దాచబడిన సత్యం ఏ రోజుకైనా బయటికి రావాల్సిందే. దాచబడిన విషయాలు ఏ రోజుకైనా బయటపడాల్సిందే. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు కావచ్చు, నిజ జీవితంలో ఉన్న సత్యాలైనా కావచ్చు. భార్య భర్తల మధ్య ఏమి దాపరికాలు ఉన్నా అవి ఒక రోజు బయటికి రావాల్సిందే. ఏ రూపంలో బయటకు వస్తాయో మనకు తెలీదు. కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న దాపరికాలు కూడా ఒక రోజు బయటికి రావాల్సిందే. గట్టిగా ఆమేన్ చెప్తాం. బంధువుల దగ్గర ఉన్నటువంటి దాపరికాలు కూడా ఒక రోజు బయటికి రావాల్సిందే. హల్లెలూయా. ఉద్యోగ స్థలాల్లో ఉండే దాపరికాలు, యజమానులకి అలాగే అక్కడ ఉన్న పని వారికి మధ్య ఉన్న దాపరికాలు కూడా ఒక రోజు బయటికి రావాల్సిందే. యాజమాన్యం చేస్తున్నటువంటి సీక్రెట్ పనులన్నీ ఒక రోజు బయటికి రావాల్సిందే. దేశాల్లో జరుగుతున్న రహస్య చర్యలన్నీ ఒక రోజు బయటికి రావాల్సిందే. రాష్ట్రాల్లో జరుగుతున్న సీక్రెట్ కార్యాలన్నీ ఒక రోజు బయటికి రావాల్సిందే. ఏది దాచబడుతుందో అది బయటికి రావాల్సిందే. గట్టిగా ఆమేన్ చెప్తాం. బయటకు వస్తాయి, దేవుడే తీసుకొస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. అలాగే దేవుని బయలుపరిచే శక్తి అది. హల్లెలూయా. ఎలాగంటే దేవునికి దాచబడిన విషయాలను బయలుపరిచే శక్తి ఉంది. దేవునికి దాచబడినటువంటి విషయాలను బయటికి తీసుకొచ్చే శక్తి ఉంది. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చదవండి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదులు యందు చెవుల్లో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, వాళ్ళు దాచబడినది ఏదైనా సరే ఏమవుతుంది అంటున్నాడు, బయటికి రావాల్సిందే. దాచబడింది ఏదైనా సరే. హల్లెలూయా. అలాగే రహస్యంగా ఉన్నదంతా కూడా దేవుడు బయటికి తీసుకొస్తాను అంటున్నాడు. ఆమేన్ చెప్తాం. ఈరోజు చాలా మంది పాపాలు దాచి పెడతా ఉంటారు. ఆమేన్ చెప్తాం. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన ఆ ప్రజలు ఏది దాచి పెడతారంటే పాపాన్ని దాచి పెడతా ఉంటారు. దేవుడు మాట్లాడుతాడు, ఆ పాపం ఒక రోజు బయటికి రావాల్సిందే, బయలుపరచబడాల్సిందే. హల్లెలూయా. తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు చేసే పాపాలు, దాచిపెట్టిన పాపాలు, భర్తకు తెలియకుండా భార్య చేసిన పాపాలు, భార్యకి తెలియకుండా భర్త చేసిన పాపాలు ఒక రోజు బయటికి రావాల్సిందే, బయలుపరచబడాల్సిందే, బయలుపరచబడతాయి. ఎవరికి తెలియకుండా చేసిన పాపాలైనా సరే బయటికి రావాల్సిందే, బయటికి తెలియచేయబడతాయి. ఇది ఎవరికి తెలియదు కదా నేను చేసిన పాపం, ఇది ఎవరికి తెలియదు కదా నేను చీకట్లో మాట్లాడిన మాటలు అనుకున్నా సరే అవన్నీ బయటికి వస్తాయి, అవన్నీ బయలుపరచబడతాయి, అవన్నీ బయటికి తెలియజేయబడతాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్. దేవుని వాక్యం బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 10:26.
అక్కడ మనం చూసినట్లయితే కాబట్టి మీరు వారికి భయపడకుడి. ఏమని రాయబడి ఉంది అక్కడ 10:26లో? కాబట్టి కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇది దేవుడు తెలియజేస్తున్న వాక్కు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈ వచనాలు ఏమని తెలియజేస్తున్నాయి? లూకా 12:2-3, మత్తయి సువార్త 10:26. ఈ వచనాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే దాచబడినది ఏది బయలుపరచబడక తప్పదు అంటున్నాయి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది భార్యలు మోసం చేస్తూ, భర్తలు మోసం చేస్తూ, భార్యలు చాలా రహస్యాలు దాస్తున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పాం. ఎన్ని రోజులు అంటున్నాడు దేవుడు? బయటపడేంత వరకు. గట్టిగా ఆమేన్. ఈరోజు తల్లిదండ్రులు తెలియకుండా అనేక మంది యవ్వనస్తులు పిల్లలు తెలియకుండా తల్లిదండ్రులు కూడా అనేక రకమైన విషయాలు అనేక రకాలుగా దాచిపెడుతున్నారు. అవన్నీ బయటకు వస్తాయి ఒక రోజు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునామని మహిమ కలుగును. మరుగైంది ఆయన కంటికి ఏదైనా ఉందా? లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. చీకటి బహిర్గతమవుతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. అంధకార క్రియలు బహిర్గతమవుతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దీని అర్థం ఏంటో తెలుసా? చెడు పనులు మరియు మోసపూరితమైన పద్ధతులు చివరికి వెలుగులోకి వస్తాయని అర్థం. చెడు పనులు, మోసం చేసినటువంటి మోసపూరితమైన ఆలోచన, మోసపూరితమైన తలంపులు, మోసపూరితమైన ఉద్దేశాలు ఎవరు హృదయాల్లో ఉన్నా సరే అవి బయటికి దేవుడు తీసుకొస్తానంటున్నాడు. ఒక వ్యక్తి మోసపూరితమైన ఆలోచనలు ఎవరు కనిపెట్టలేదు. అవునా కదా? లోపల కదా ఆలోచించేది, హృదయాంతరంగంలో. అది ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు. ఆమేన్ చెప్దాం. చెడు పనులు, మోసపూరితమైన పద్ధతులు ఖచ్చితంగా దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడు. ఆమేన్ చెప్దాం. ఒకవేళ ఈ రోజు కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకొని ఒక అగమ్య గోచరంలో అయోమయ పరిస్థితిలో ఉండి ఉండొచ్చేమో కానీ దేవుడు అంటున్నాడు, చెడు పనులు చేసే ఆ వ్యక్తుల ప్రవర్తనను, ఆ వారు చేసేటటువంటి మోసపూరితమైన పద్ధతులు వెలుగులోకి నేను తీసుకొస్తాను అంటున్నాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే దాచబడింది తెలుసుకోవాలి అంటే ఆత్మ సంబంధమైన విచక్షణ జ్ఞానం మనకు ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆత్మీయ విచక్షణ మనకు ఉండాలి. దాచబడిన రహస్యాలు మనం తెలుసుకోవాలంటే దేవుని ద్వారా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎలా తెలిస్తే మనకి దాచబడినటువంటి రహస్యాలు? ఈ లోకంలో దాచబడిన రహస్యాలు తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఒరిగేది ఏమీ లేదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చాలా మంది దాచబడిన పాపపు రహస్యాలు తెలుసుకుని నాకు వాళ్ళు చేసిన పాపం తెలిసింది, వీళ్ళు చేసిన పాపం తెలిసింది అని సంబరపడిపోతా ఉంటారు. వాటి వల్ల ఉరిగేది ఏముంది? హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుని లేఖన భాగాల్లో ఉన్నటువంటి లోతైనటువంటి దాచబడిన సత్యం తెలుసుకోవడం మనకు కావాలి. మన జీవితానికి కావాలి, మన పరిస్థితులకు కావాలి. దేవుడి దగ్గర ఉన్న దాచబడిన సత్యంలో ఉన్న లోతైన భాగాన్ని మనం తెలుసుకోవడానికి కావాల్సిన ఆత్మీయ విచక్షణ ఎలా వస్తుందంటే ఇది దేవుడి మార్గంలో నడవడం వల్ల. దేవుని మార్గాల్లో నడవడం వల్ల దేవుని యొక్క ప్రజల విశ్వాసులు సత్యాన్ని మోసం నుండి గ్రహించగలుగుతాం. హల్లెలూయా. దేవుని సత్యాన్ని మోసం నుండి ఎలా గ్రహించగలుగుతాం అంటే మనము దేవుని మార్గాల్లో నడవడం వల్ల. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అది దాచబడినప్పటికీ కూడా ఆ సత్యాన్ని, ఆ మోసం నుండి మనం గ్రహించగలుగుతాం ఆయన మార్గాల్లో నడవడం వల్ల. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ప్రార్థన ద్వారా మార్గదర్శకత్వం కోరడం మరియు లేఖనాన్ని అధ్యయనం చేయడం ద్వారా దేవుని లేఖనాల్లో ఉన్న సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ లాస్ట్ డేస్ లో కూడా దురాత్మ శక్తులు ప్రజల జీవితాన్ని మోసం చేస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అంధకార శక్తుల ప్రభావాలు అనేక మంది ప్రజల జీవితాల్లో అవి దాడి చేస్తూ మోసం చేస్తున్నాయి. నేను మోసపోయానని ఆ వ్యక్తి తెలుసుకునేంత వరకు కూడా అవి విపరీతంగా దాడి చేసి మోసం చేస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. దురాత్మ శక్తులు ఎలా మోసం చేస్తున్నాయి అంటే హల్లెలూయా, కొంతమందికి అసలు అవి ఉన్నాయని కూడా గ్రహించట్లేదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం స్పష్టంగా తెలియజేస్తుంది 10వ వచనం నుండి. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. దురాత్మ శక్తులు అనేవి ఉన్నాయని, అది ప్రజలను మోసం చేసి ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని బైబిల్ అంగీకరిస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏ మనుషులు అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుని సత్యం బైబిల్ తెలియజేస్తుంది కనబడని అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలు ఉన్నాయని. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది కనబడని ఈ యొక్క దురాత్మ శక్తులు ఈ లోకంలో ఎలా పనిచేస్తాయంటే గొర్రెల దుస్తుల్లో తోడేళ్ళ పనిచేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. బైబిల్ అబద్ధ బోధకుల గురించి, నీతిమంతులుగా కనిపించినా సరే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేసే వారి గురించి హెచ్చరిస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి.
అందుకనే ఈ లాస్ట్ డేస్ లో మనం ఎలా ఉండాలంటే ఈ దాచబడిన అనేక విషయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి దేవుని ప్రజలు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు ఆత్మీయ మోసం నుండి రక్షణ కోసం దేవునిపై ఆధారపడాలని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. సత్యాన్ని మరియు వివేచనను మనం వెతకాలి. సత్యాన్ని మరియు మనం వివేచనను వెతకాలి. ఆమేన్ చెప్దాం. సత్యాన్ని ఎలాగంటే దేవుడు సత్యానికి శాశ్వత మూలం. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మరియు ఆయన వాక్కు నమ్మదగిన మార్గదర్శి అని బైబిల్ గట్టిగా చెబుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనం దేవుని మార్గదర్శకత్వం కోరాలంటే సత్యాన్ని గ్రహించడానికి ప్రార్థన మరియు బైబిల్ అధ్యయనం ద్వారానే అది జరుగుతుంది. ఆమేన్ చెప్దాం. ఎలా మనం దేవుని దగ్గర మార్గం చూపించేయా అని వెతుకుతాం? ప్రార్థన, వాక్యం. గట్టిగా ఆమేన్. ఆయన వెలుగులో నడవడం ద్వారా. గట్టిగా ఆమేన్ చెప్తాం. వెలుగులో నడిచేవారంటే దేవుని చిత్తానుసారంగా జీవించేవారు, మోసాన్ని గుర్తించి ఎదిరించే అవకాశం ఎక్కువగా ఉండేవారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దాచబడిన ప్రతి దాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. అదే మనం చదివాం లూకాసు వార్త 12వ అధ్యాయం 2:3. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఆ వచనాలు పాపాన్ని బయట పెట్టడం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. దేన్ని? పాపాన్ని బయట పెట్టడం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్తాం. ఈ లాస్ట్ డేస్ లో విపరీతమైన దాపరికాలు ఎక్కువైపోయింది. హల్లెలూయా. అవునా కదా? భార్యకి తెలియట్లా భర్త ఏం దాచాడో, భర్తకి తెలియట్లా భార్య ఏం దాచిందో, తల్లిదండ్రులు తెలియట్లా పిల్లలు ఏం దాచారో, పిల్లలకి తెలియట్లా తల్లిదండ్రులు ఏం దాస్తున్నారో. దాపరికపు ఆత్మలు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో ఈ దాపరికపు ఆత్మలు వేరులతో సహా పెళ్లగించబడతాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. పాపమును బయట పెట్టుట దాచబడినది నిశ్చయంగా పాపము బయలుపరచబడుతుంది అంటున్నాడు దేవుడు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండంలో 32:23 ఒకసారి చదువు. 32:23 ఏమని రాయబడి ఉంది ఆ వచనంలో 23లో? మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనునని తెలుసుకుని. ఆమేన్. పాపమే పాపం చేసిన వ్యక్తిని పట్టిస్తుందని ఇక్కడ రాయబడి ఉంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఎలా ఉండకపోతేనంటే 22 ఆ దేశం యెహోవా సన్నిధిని జయించబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులయ్యుందురు. అప్పుడు ఈ దేశం యెహోవా సన్నిధిని మీకు శ్వాసమగును. ఆమేన్. దేవుడు తన ప్రజల జీవితంలో నిర్దోషత్వాన్ని కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్దాం. కానీ ఈ యొక్క దాచబడిన జీవితంలో ఎవరైతే వారి యొక్క పాపాలని దాచిపెడతారో వారు దోషులు. ఆమేన్ చెప్దాం. పాపాన్ని దాచిపెట్టే వ్యక్తి ఏమని చెప్పబడుతుంది బైబిల్ గ్రంథం ద్వారా? దోషి. కానీ దేవుడి దృష్టిలో మనం ఎలా బ్రతకాలంటే నిర్దోషులుగా బ్రతకాలి. ఆమేన్. మన మాటల్లో నిర్దోషం ఉండాలి, మన చూపుల్లో నిర్దోషం ఉండాలి, మన తలంపులో నిర్దోషం ఉండాలి, మన ఆలోచనలో నిర్దోషత్వం ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో క్రియలో కూడా నిర్దోషత్వం ఉండకూడదు, దోషం ఉండకూడదు. ఈరోజు చూడండి, చాలా మంది జీవితంలో దాపరికాలు ఎలా ఉన్నాయంటే మాట అనేసి నేను అనలేదు అని దాచిపెట్టేస్తున్నారు. అది కూడా దేవుడి దృష్టిలో పాపాన్ని దాచిపెట్టినాడు. ఆమేన్. నువ్వు అన్నావు కదా ఈ మాట అంటే నేను ఎక్కడ అన్నాను? నేను అనలేదు. అసలు ఎంత ఈజీ అయిపోయిందంటే నిర్దోషివి కాదు, అక్కడ దోషివి అన్నట్టుగా అనమాట, ఆదాం అన్నట్టు అనమాట. ఇది ఏదేం తోటలే దేవుడితో నువ్వు పండు తిన్నావు కదా నేను వద్దన్నది అని అంటే నేను తిన్నాను అనే మాట. తింది వాళ్ళే, ఎవరు చెప్పినా తింది వాళ్ళే కదా. అలా ఒప్పుకోలేదు వెంటనే వాళ్ళు అలా ఒప్పుకోలేదు. ఏమంటున్నారు? నువ్వు ఇచ్చిన స్త్రీయే తినమంటే తిన్నాను, ఆ సాతాను తినమంటే తిన్నానని ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకోవడం. అంతేగాని నేను ఎవరు చెప్పినా నేను తినకూడదు కదా, నేను తినేసాను కాబట్టి ఇది నాది తప్పే అని ఒప్పుకున్నారా? ఇదే పాపాన్ని దాచిపెట్టడం అంటే. ఎవరో ఒకరు తినమన్నారు కాబట్టి ఎవరో మీద నింద మోపుతూ ఇష్టమైపోయింది, కానీ పాపాన్ని ఒప్పుకుని కప్పుకుని దాని నుండి బయటికి రావట్లేదు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దోషివి నువ్వు అక్కడ అంటున్నాడు. ఇలా మాట ఇచ్చి మాట చెప్పి మాట తప్పి ఈ దాపరికాలన్నీ దేవుడి దృష్టిలో దోషులే వాళ్ళు. ఆమేన్ చెప్దాం. ఆయన ఎదుట మనం ఎలా ఉండాలంటున్నాడు? నిర్దోషులుగా, నిందారహితులుగా. గట్టిగా ఆమేన్ చెప్దాం.
చిన్న చిన్న విషయం అనుకుంటున్నారు, ఇది చాలా పెద్ద తీర్పులోకి వెళ్తాయి రాకల్లో. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు ఎలా అయిపోయిందంటే దేవుని ప్రజల జీవితాల్లో ఇది చిన్న విషయం అయిపోయింది. ఆ మాటే కదా అంటే అన్నాను, ఇప్పుడు వాళ్ళ ముందు ఒప్పుకోవాలేంటి? ఏదో గబుకు నోరు జారన్న ఆ మాట నేను ఒప్పుకోవాలేంటి? తొందరపడి అన్నానన్న మాట నేను ఒప్పుకోవాలేంటి? ఇలా రకరకాలుగా వారి జీవితాల్లో ఈ దాచబడిన పాపాల ద్వారా చేస్తున్నటువంటి క్రియలు వర్ణనాతీతం అంటే చెప్పలేనని. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పాలి. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు అక్కడ ఆ వాక్యంలో సంఖ్యాకాండం మనం చదివిన 32:23 స్పష్టంగా దేవుడు తెలియజేశాడా లేదా? ఏమని చెప్తున్నాడు దేవుడు అక్కడ? స్పష్టంగా చెప్పిన మాట ఏంటి అక్కడ 32:23 ఆయన నిర్దోషులు అన్న మాటను గుర్తుపెట్టుకోవాలి మనం అక్కడ. హల్లెలూయా. ఎలా ఉండాలి ఆయన ఎదుట? నిర్దోషులుగా దోషులుగా నిలబడకూడదు అంటున్నాడు దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. కానీ చేయవలసింది చేయకపోవడం కూడా చేయరానంత పాపం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్తాం. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు ఒక మాటను మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 12:23. 12:23 మొదటి సమూయేలు గ్రంథం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదును. అది నాకు దూరమగును గాక. దాని శ్రేష్టమైన చక్కని మార్గమును బోధించును. ఏమని చెబుతున్నాడు ఆయన? ప్రార్థన చెయ్యకపోవడమే పాపం అని చెప్పబడింది అక్కడ. గట్టిగా ఆమేన్. మనం చేయవలసింది చేయకపోవడం పాపం అనేది అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రెండు సందర్భాల్లోనూ పాపం అనేకమైన కష్టాలు తెచ్చి పెడుతుంది. గట్టిగా ఆమేన్. మొదటి తిమోతి పత్రిక 5:8 కూడా ఒకసారి చదువుదాం. మొదటి తిమోతి పత్రిక 5:8. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాసము త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉన్నాడు. ఆమేన్. ఈ రోజు అనేక మంది వాళ్ళ సొంత ఇంటి వారికి అనేక రకమైన దాపరికాలు సొంత ఇంటిలో వారికి. హల్లెలూయా. అక్కడ మనం చూడొచ్చు, సొంత కుటుంబంలో ఉన్న వారిని తన ఇంటి వారిని రక్షించకపోవడం పోయి అనేక రకాల దాపరికాలు. భర్తలు ఇతర స్త్రీలతో పరస్త్రీ వ్యామోహంతో పరస్త్రీ సంబంధాలు పెట్టుకుని వ్యభిచార పాపాలు చేస్తూ ఏమి ఎరగనట్టు ఇంటిలో పాపం చేసే భర్తలు. భార్యలు కూడా పరపురుషుల వ్యామోహాల పడి ఏమి ఎరగనట్లుగా పాపం చేసే భార్యలు ఉన్నారు ఇంట్లో. భర్తలు వీరిని బట్టి వీరి పిల్లలు కూడా బయట పర స్నేహితులతో పర సంబంధాలు పెట్టుకుని ఏమి ఎరగనట్టు ఇంటిలో జీవిస్తున్నారు. విపరీతమైనటువంటి దురాత్మ శక్తులు ఆవరిస్తాయి ఆ కుటుంబాన్ని. గట్టిగా ఆమేన్ చెప్తాం. గట్టిగా ఆమేన్ చెప్తాం. దాపరికం ఒక్క సత్యం ఉండదు ఆ కుటుంబంలో. భర్త మాట్లాడే విషయంలో సత్యం ఉండదు, భార్య మాట్లాడే విషయంలో సత్యం ఉండదు, పిల్లలు మాట్లాడే అస్సలు సత్యం ఉండదు. వాళ్ళు నేర్పించేశారు ఆల్రెడీ. గట్టిగా ఆమేన్ చెప్తాం. అందుకనే దాచబడింది ఏది బయటికి రాకుండా మానదో ఖచ్చితంగా దేవుడు బయటికి తీసుకొస్తానని మాట్లాడుతున్నాడు. ఇటువంటి పాపాలు బయట తీరతాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. యోబు గ్రంథం 20:27 కూడా ఒకసారి చదువు. మీ తలంపులు నేను ఎరుగుదును, మీరు నా మీద అన్యాయంగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడికి తెలుసు మానవుని తలంపులు ఎలాంటివో. అందుకే మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు అన్నాడు యెషయా గ్రంథంలో. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే నా మీద అన్యాయంగా పన్నుచున్న పన్నాగాలు నాకు తెలిసే ఉన్నామంటున్నాడు. ఆమేన్ చెప్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, దాచబడినటువంటి జీవితాన్ని కలిగినటువంటి దాచబడినటువంటి రహస్య జీవితం జీవించే దురాత్మ శక్తుల ప్రభావాల చేత నడిపించబడే వారిలో అనేక రకాలుగా దేవుడికి వ్యతిరేకమైన తలంపాలు కలిగిన వారిగా, దేవుడికి వ్యతిరేకమైనటువంటి పన్నాగాలు పన్నేవారిగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. యేసయ్య మనకి మహిమ. సామెతల గ్రంథం 26:26 కూడా ఒకసారి చదువు. 26:26. వాడు తన ద్వేషమున కపట వేషము చేత దాచుకొనను, సమాజంలో వారి చెడుతనం బయలుపరచబడిన. ఆమేన్ చెప్తాం. ఎవరైతే రహస్యాలు దాచేవారిగా కుటుంబీకులలో గాని, సమాజంలో గాని, సంఘాల్లో గాని, సేవకుల్లో
సేవకుల్లో గాని, విశ్వాసుల్లో గాని, వారి ఆత్మీయ జీవితాల్లో గాని కపట వేషం చేత, కపట మాటల చేత, కపట ఆలోచన చేత, కపట తలంపుల చేత దాచుకుంటారో సమాజంలో వారి చెడుతనం అని బయటపడేలా చేస్తారు అంటున్నాడు దేవుడు. ఆమె చెప్పాలి. కపట మనస్తత్వం, కపట ఆలోచనలు మనం మనిషిని చూడంగానే తెలుసుకోలేదు. గట్టిగా ఆమె చెప్పాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు, అలా కపట ఆలోచనలు ఆ ఎందుకంట అతడు హృదయంలో ద్వేషం ఉంది కాబట్టి, హల్లెలూయా, కపట వేషము, కపట మాటలు, కపట తలంపులు, హల్లెలూయా, గట్టిగా ఆమె చెప్పాలి. దాచబడడం అనమాట. అక్కడ దాచబడే స్థితిని కలిగి ఉండడం. గట్టిగా ఆమె చెప్పాలి. ఎవరైతే వాళ్ళ ద్వేషాన్ని కపటం చేత, ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దాచబడే రహస్య జీవితాన్ని జీవింపజేస్తాయో వాళ్ళల్లో ద్వేషం చేత, కపటం మోసం చేసేలాగా, కపటపు ఆలోచనల చేత ఆ వ్యక్తుల్ని నడిపించి ఆఖరికి దేవుడు వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చి బయలుపరుస్తానంటున్నాడు? సమాజంలో బయలుపరుస్తానంటున్నాడు వాళ్ళ కపట వేషణ దారుణం. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఆమేన్. దేవుడు తీర్పులోకి తీసుకొచ్చినప్పుడు దీన్ని ఎవరు మరుగు చేయలేరు. ఆయన ప్రతిదీ కూడా మంచిదే గాని చెడ్డదే గాని బయటికి తీసుకొస్తానని మాట్లాడుతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అది గూఢమైన సంగతి కావచ్చు, ఎలాంటి సంగతి కావచ్చు, గట్టిగా ఆమె చెప్పాలి. దేవుడు ఏం చేస్తానంటున్నాడు? బయటికి నేను వాటిని తీర్పులోకి తీసుకొస్తానంటున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. మానవుడు చేసే ప్రతి పనికి ఆ మనిషే బాధ్యుడు. ఆమె చెప్దాం. వాటి గురించి దేవుడు తీర్పు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. మనిషి ఉండవలసిన విధంగా ఉండడం ఎలా అన్న విషయం బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. గట్టిగా ఆమె చెప్దాం. ఈ దాచబడి రహస్యపు జీవితాలు జీవించే ఆ దురాత్మ శక్తుల చేత నడిపించబడే వారి జీవితాల్లో ఇంకెలాంటి కార్యాలు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్తాం. రహస్యమైనది, మరుగైనది దాచబడకుండా అది బయలుపరచబడద్దు అన్న వాక్యాన్ని మనం లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో మనం ఇంతకుముందు చదివిన లేఖన భాగాలు ఒకసారి చూద్దాం. 2, 3. హల్లెలూయా. దేవుడు బయలుపరుస్తున్న సత్యాన్ని ఇంకా మనం గమనించినట్లయితే హల్లెలూయా. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 22వ వచనం చదువుదాం ఒకసారి. మార్క్స్ వార్త 4:22. చూడండి 22వ వచనంలో ఒకసారి, రహస్యమైనదేవి తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే కానీ ఏది మరుగు చేయబడలేదు. గట్టిగా ప్రతి రహస్యము దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. కొంతమందికి కుటుంబాల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాని అగమ్య గోచరం, అయోమయ పరిస్థితి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ దురాత్మ శక్తులు దాచబడేలా చేసి ఒక వ్యక్తి జీవితాన్ని మోసపూరితమైన పరిస్థితుల్లో నడిపిస్తున్న ఆ చాతబడి శక్తుల ప్రభావాలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును. గట్టిగా దాచబడే ఆ రహస్య జీవితాన్ని గడిపే బలవంతుడికి పూర్తిగా నిస్సత్తులు చేయబడతాయి, నిర్వీర్యం చేయబడతాయి, నాశనం చేయబడతాయి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం ఒకసారి. 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఆమేన్. ఈ సత్యాన్ని గుర్తు పెట్టుకుంటే ప్రతి వ్యక్తి కూడా భయంతో, భక్తితో కూడిన జీవితాన్ని జీవించగలుగుతారు. మనం ఎలా జీవించాలని దేవుడు ఇక్కడ హెబ్రీ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. చూడండి 13వ వచనంలో ఆమేన్ చెప్దాం. భక్తి, హల్లెలూయా. దేవుని ఎడల భయము. మనం చేస్తున్న ప్రతిదీ, మనం మాట్లాడుతున్న ప్రతిదీ, మనం చూస్తున్న ప్రతిదీ ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చూడండి, చాలా మంది తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు వాళ్ళు చూడకుండా ఏమైనా సెల్ ఫోన్ చూస్తుంటే సడన్ గా వాళ్ళు ఉన్నటువంటి తలుపులు, వాళ్ళున్న రూమ్ లోనో వాళ్ళున్న స్థలాల్లోకి రాగానే ఏం చేస్తారు? వీళ్ళు టక్కున ఆఫ్ చేసేసేసి అమ్మో వీళ్ళు చూసే అంటే కనబడే తల్లిదండ్రులు వస్తే దాచిపెడుతున్నావు, కనబడిన పరమ తండ్రి చూస్తున్నాడు అనే భయం ఉందా?
అదే ఈ వచనంలో మాట్లాడుతుంది అదే దేవుడు గట్టిగా ఆమె ఆమేన్. ఏమంటున్నాడు దేవుడు అక్కడ ఆ మాటల ద్వారా హల్లెలూయా అంతరంగానికి దేవుడు అంతరంగం బయలుపరిచే దేవుడు గట్టిగా ఆమె చెప్దాం హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు అక్కడ ఆయన కంటికి మరుగైనది ఏది కూడా లేదు. ఎందుకని దేవుడే చెబుతున్నాడు నా కంటికి మరుగైనది ఏది లేదు, దాచబడింది ఏది లేదని గట్టిగా ఆమె చెప్పాలి. ఆ మాటకి అర్థం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇంకా లోతుగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. 16:9 తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఆమె చెప్దాం. దేవుడు కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయి. గట్టిగా ఆమె చెప్దాం. గట్టిగా ఆమె హల్లెలూయా. కీర్తనలు 14వ కీర్తన 2వ వచనం కూడా చదువుదాం ఒకసారి. 14వ కీర్తన 2. వివేకము కలిగి దేవుని వెతుకువారు వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశములను చూచి నరులను పరిశీలించెను. గట్టిగా పరలోకంలో నుండి దేవుడు పరిశీలన చేస్తాం. 90వ కీర్తన 8వ వచనం కూడా ఒకసారి చదువు. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచు. రహస్య పాపములు దేవుని ముఖకాంతిలో కనబడుతున్నాయి. మరిగిందా లేదు. గట్టిగా ఆమె అలాగే మనం చూడొచ్చు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. 23-24 ఇర్మియా. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడెవడైనా కలడా, నేను భూమి ఆకాశములందులో ఉన్నవాడను కానా. మరి నిజంగా దేవుడు అడుగుతున్నాడే, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాచగలిగిన వాడెవడైనా ఉన్నాడా, దాగగలిగిన వాడెవడైనా ఉన్నాడా? ఎవరు లేరు. ఈ సత్యం గుర్తిరిగితే పాపం చేసే వ్యక్తికి వణుకు పుట్టాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. మత్తయి 6:4 చదవండి. అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. గట్టిగా ఆమె చెప్పాలి. అందుకనే ఆయన సర్వాంతర్యామి, ఆయన కన్నులకు మరిగేది ఏది లేదు అనే భయం కలిగిన వ్యక్తి పాపం చేయడానికి ధైర్యం సాహసం కుదరదు. గట్టిగా ఆమె చెప్పాలి. నా కన్నులకు మరిగైనది ఏది లేదు, రహస్యమైనది ఏది లేదన్న దేవుని సత్యాన్ని అక్కడ తెలుసుకోగలుగుతారు. గట్టిగా ఆమె సర్వాంతర్యామి అయిన దేవుని నుండి దేన్నైనా దాచిపెట్టగలడం ఎంత అసాధ్యమో కపట ప్రవక్తలకు కూడా తెలిసి ఉండాలి. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనకి అసాధ్యమైనది మనం దేవుడికి దాచిపెట్టి ఇది దేవుడు చూడంలే, ఇది దేవుడికి తెలియదులే అని అనుకునే పిచ్చితనం మనిషిది. కానీ దేవుడికి సమస్తం తెలుసు అనే సత్యం అక్కడ తెలియజేయబడుతుంది. గట్టిగా ఆమె ఈ భయం ఉంటే కనుక దేవుడు చూస్తున్నాడు, ప్రతి మాట వింటున్నాడు, ప్రతి ఆలోచన ఆయన పరిశీలన చేస్తున్నాడు. నేను దాస్తున్న మాటలని ఆయనకి తెలుసు, నేను దాస్తున్న ఆలోచనలని ఆయనకి తెలుసు, నేను దాస్తున్న తలంపులని ఆయనకి తెలుసు అనుకుంటే ఆ వ్యక్తి ఇంకో సత్యాన్ని గుర్తెరగాలి. ఏంటంటే మనం దేవుడికి ప్రతి విషయంలో లెక్క అప్పచెప్పాలి. ప్రతి విషయం ఏం చేయాలి? అదే కదా హెబ్రీ పత్రికలో పౌలు చెప్తున్న మాట 13వ అధ్యాయంలో. హల్లెలూయా. ప్రతిదానికి మనం ఏం చేయాలని అక్కడ 4వ అధ్యాయంలో చెప్పాడు. చూడండి 4వ అధ్యాయం 13వ వచనంలో ప్రతి విషయానికి ఏం చేయాలంట? మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినది ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. గట్టిగా ఆమె చెప్పాలి. అన్ని చూస్తున్నాడు ఆయన, రేపు లెక్క అప్పచెప్పాలి మనము అనే భయం ఉంటే గనక హల్లెలూయా. లెక్క అప్పచెప్పడం అంటే ఏంటి? ఎట్లా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 12:36. ఏమని రాయబడింది 36వ వచనంలో? నేను మీతో చెప్పున్నదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి. మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి దేవుడి దగ్గర లెక్క అప్పచెప్పాలి. అదే ఇంతకుముందు చెప్పబడిన మాటలు దాచేయడం అని అనలేదనడం. రేపు పొద్దున్న దేవుడు అడుగుతాడు, ఈ మాట నువ్వు అనలేదా అని లెక్కప్ప చెప్పాల్సిన రోజు. గట్టిగా ఆమె చెప్పాలి.
దాచబడిన ప్రతి మాటకి, దాచబడిన ప్రతి ఆలోచన లెక్క అప్పచెప్పాలి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనం కూడా ఒకసారి చదవండి. అపోస్తుల కార్యాలు 17:31. అక్కడ మనం చూడొచ్చు, ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు. ఒక దినమును నిర్ణయించినాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. ఆ తీర్పు దినమున ప్రతి ఒక్కరూ లెక్క అప్పచెప్పాలని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్. ఇంకో మాటను మనం చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. నా తోడు ప్రతి మోకాలున నా ఎదుట వంగును, ప్రతి నాలుగే దేవుని స్తుతించినని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనక మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. హల్లెలూయా. ఈ సత్యాన్ని గుర్తెరిగితే జాగ్రత్తగా మనం బ్రతకగలుగుతాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలను చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతం నాది ఉన్నది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నాది ఉన్నది. గట్టిగా ఆమేన్ చెప్తాం. మనం మాట్లాడే ప్రతి మాటకి, మనం ఆలోచించే ప్రతి ఆలోచనకి, మనం తలంచే ప్రతి తలంపుకి దేవుడికి లెక్క అప్పచెప్పాలి. కానీ ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే దాచబడే రహస్య జీవితాన్ని జీవింపజేస్తాయో వారికి జీవితం అంటే లెక్క లేదు, కుటుంబం అంటే లెక్క లేదు, భార్య పిల్లలు అంటే లెక్క లేదు, కొంతమందికి భర్త అంటే లెక్క లేదు, కొంతమందికి ఏమో పిల్లలంటే లెక్క లేదు, కొంతమందికి తల్లిదండ్రులు అంటే లెక్క లేదు. వీటన్నిటికీ రేపొద్దున దేవుడి దగ్గర లెక్క అప్పచెప్పాలి. హల్లెలూయా. కొంతమందికి ఉద్యోగం అంటే లెక్క లేదు, చేసే పని అంటే లెక్క లేదు, చేసే వ్యాపారం అంటే లెక్క లేదు, కొంతమందికి వారి యొక్క చదువులంటే లెక్క లేదు, కొంతమందికి వారి వివాహ జీవితం అంటే లెక్క లేదు, కొంతమందికి గర్భఫలం గురించి లెక్క లేదు. ప్రతి దానికి దేవుడికి రేపు లెక్క అప్పచెప్పాలి. హల్లెలూయా. ఈ మంత్రి విద్య ఆత్మలు చాతబడి చెల్లకి మాంత్రి శక్తి ప్రభావాలు రహస్యమైన దాచబడిన జీవితం జీవింపచేసే వారిలో దేనికి లెక్కప్ప చెప్పడానికి సిద్ధపడరు. లెక్కలేని జీవితం, లెక్కలేని ప్రవర్తన, లెక్కలేని బ్రతుకుతా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎవరిని లెక్క చేయరు ఇటువంటి వారు. హల్లెలూయా. రహస్య జీవితాన్ని దాచబడినటువంటి జీవితాలు జీవించేవారు ఎవరికి లెక్క అప్ప చెప్పరు, ఎవరిని లెక్క చేయరు. హల్లెలూయా. ఖచ్చితంగా రేపు పొద్దున ఇటువంటి వారు దేవుడికి లెక్క అప్ప చెప్పాల్సింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ప్రతి ఒక్కరూ దేవుడికి లెక్క అప్ప చెప్పాలి. వీరికి మరి ఎక్కువగా ఉంటుంది ఆ రోజు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనం మంచి చేసినా చెడు చేసినా ప్రతిదానికి దేవుడి దగ్గర లెక్క అప్ప చెప్పే ఒక రోజు ఉంది, తీర్పు దినం. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అందుకే దేవుడు అంటున్నాడు, రహస్యమైనది మరుగు అయినది బయటికి రాక తప్పదని. గట్టిగా ఆమేన్ చెప్దాం. అన్నిటికీ బయలుపరచబడే టైం దేవుడు బయటికి తీసుకురాబోతున్నాను. దేవుడు మాట్లాడతాడు. కీర్తనలు 33వ కీర్తన, 33వ కీర్తనలో 13 నుంచి 15 వచనం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. చూడండి, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఆమేన్. చూడండి, మరుగైంది ఏది లేదు అనేది కీర్తనకారుడు కూడా ఎలా తెలియజేస్తున్నాడు. దేవుడికి మరుగైంది ఏది లేదు, అంతా ఆయన చూస్తున్నాడు. ఒక రోజు ఇవన్నీ బయలుపరచబడాల్సిందే అన్నట్లుగా ఎలా చెబుతున్నాడో చూడండి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. సమస్తము తెల్ల అవుతాయి అంటే బయలుపరచబడతాయి, అన్ని బయటకు వస్తాయని దేవుడు మాట్లాడతాడు. ఆమేన్ చెప్దాం. ఈ రోజు ఈ భయం లేదు, దేవుడు చూస్తున్నాడు. దేవుడికి మనం అన్ని లెక్క అప్పచెప్పాలన్న భయం లేదు మానవ జీవితం. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఏమని ఆయన ప్రతి జనాల్ని భూమి మీద కనిపెట్టి చూస్తున్నాడు. ప్రతి జనాల్ని. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎక్కడెక్కడ జరుగుతుందంతా కూడా ఆయనకి తెలుసా తెలీదా? ప్రపంచం మొత్తంలో ఏ మారుమూల ఏం జరుగుతుందో అంతా ఆయనకి తెలుసు. చీకట్లో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ప్రతి చోట ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఆమేన్ చెప్దాం. సైన్యానికి యుద్ధానికి కదులుతున్నాయి ఆయనకి తెలుసు. గట్టిగా ఆమేన్ చెప్దాం. గుర్రాలు కథం దొక్కుతూ ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఆ గెలుపు ఓటమును నిర్ణయించేది మాత్రం ఎవరంటే దేవుడే. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుడికి అన్ని తెలుసు, అన్ని చూస్తున్నాడు అనే స్థితి మనకు అర్థం కావాలి. దాచబడింది ఏది కూడా అలాగే ఉండిపోదు, బయటికి రావాల్సిందే. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. 139వ కీర్తనలో 11, 12 వచనాలు ఒకసారి చదువు. అంధకారంలో
చేయను. అంధకారము నిన్ను మరుగు చేయను. నాకు కలుగు వెలుగు నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని రాత్రి వలె ఉండునని నేను అనుకున్న ఎడల నేను అనుకునే ఎడల చీకటైనను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండను. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అంధకారం నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని అనుకున్నాను అంటున్నాడు కీర్తనకారుడు. ఆమేన్ చెప్దాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. కానీ దేవుడికి మరుగైంది ఏదీ లేదు. తల్లి గర్భంలో పిండంగా రూపింపక మంది మనల్ని ఎరిగిన దేవుడు. తల్లిదండ్రులు ఎరగరు ఇంకా. హల్లెలూయా. ఎవరు ఎరిగి ఉన్నానని చెప్తున్నారు? దేవుడే గర్భంలో రూపింపక ముందే, శిశువుగా రూపింపక ముందే ఎరిగి ఉన్న దేవుడు ఆయన. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. మనుషులు చీకట్లో తమ అసహ్య క్రియలు చేస్తారు. హల్లెలూయా. అలా చేస్తే మనుషులకు కనిపించదు కాబట్టి దేవునికి కూడా కనిపించదు అనుకుంటారు. అర్థమవుతుందా? చీకట్లో పనిచేసే పాపం చేసే వ్యక్తులు మనుషులకి ఎవరికి కనపడదు, అలాగే దేవుడు కూడా కనపడదు అనుకుంటున్నారు. పాపం మనుషులకు కనపడకుండా చేయొచ్చు మా పాపాలు, ఖచ్చితంగా దేవుడికి మాత్రం కనపడుతున్నాయి. హల్లెలూయా. నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి అంటున్నారు అక్కడ. అమ్మా అవునా కదా? కానీ ఈ రోజు చాలా మంది జీవితాలు దాచబడిన రహస్య జీవితాలు మాంత్రిక మంత్ర విద్యాత్మల చేత కుటుంబాలని జీవితాన్ని మోసం చేసుకుంటా బ్రతుకు ఎలా చేస్తారు. హల్లెలూయా. ఒకరికి ఒకరు ఏమి కానటువంటి వారిగా చేస్తానే మోసపూరితమైన ఆత్మలు. గట్టిగా ఆమె. ఈ దాచబడే ఆత్మలు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం కూడా ఒకసారి చదువుతాం. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలు నేను గుర్తించునామే. దేవుడికి మన మార్గాలని తెలుసు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనం వెళ్ళే త్రోవలు తెలుసు. గట్టిగా ఆమేన్ చెప్దాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. వ్యభిచారుల గుట్టును మనుషులు పసిగట్టలేకపోవచ్చు. వ్యభిచారం చేసిన వారిది. గట్టిగా ఆమేన్ చెప్దాం. అతన్ని శిక్షించలేకపోవచ్చు. ఆమేన్ చెప్దాం. కానీ దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇర్మియా గ్రంథంలో ఒకసారి చదువు 29, 23. ఇర్మియా గ్రంథం 29, 23. చెరపట్టబడి ఏమని రాయబడి ఉందంటే ఇక్కడ? హల్లెలూయా. 22 చదవండి. ఆలకించుడి, వారి ఇశ్రాయేలులో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధి మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. నేనే ఈ సంగతిని తెలుసుకుని వాడనై సాక్షిగానున్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేయను. ఆమేన్. అక్కడ పాపం చేయుచున్న వ్యక్తులకి ఎవరు సాక్షిగా ఉన్నారంట? దేవుడే సాక్షిగా ఉన్నాడంట, ఎవరో కాదు. గట్టిగా ఆమేన్ చెప్తాం. నేను చూచుచున్నా, దేవుడు చూస్తున్నాడు అక్కడ. ఆమేన్ చెప్తాం. నేనే సాక్షులుగా ఉన్నానని అంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు ఎంత సిగ్గుమాలిన రీతిగా ప్రవర్తించారో, పొరుగు వారి భార్యలతో వ్యభిచారం ఎలా చేశారో, ఆయన పేర అబద్ధాలు ఎలా పలికారో, ఇవన్నిటికీ నేనే సాక్షిని అంటున్నాడు దేవుడు. ఆమేన్. దాచబడిన రహస్యపు జీవితాలు జీవింపజేసి మంత్ర విద్యాత్మల క్రియల చేత ఆవరించబడిన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడే సాక్షిగా నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు సాక్షులుగా నిలబడర్లే, ఎవరు చూడర్లే అనుకుంటున్న ఈ దాచబడిన రహస్య జీవితం జీవించే మంత్ర విద్యాత్మల చేత నడిపించబడి బలవంతుని క్రియలు ఎవరి కుటుంబాలు ఏలుబడి చేస్తున్న దేశాల, రాష్ట్రాల, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పిల్లల్లో, భార్యాభర్తల జీవితాల్లో, యవనస్తుల జీవితాల్లో, సేవకులు, విశ్వాసాలు ఎవరి జీవితాల్లో ఏలుబడి చేస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా బలిపీఠాలు విర్రగొట్టబడిందిగా. ఇది ఏంటి ఎంత ప్రమాదకరమైన స్థితి తెలుసా? రహస్య జీవితాలు, దాచబడిన జీవితాలు దేవుని సహవాసాన్ని తెగిపోయేలా చేస్తాయి ఇలాంటి ఆత్మల క్రియలు. ఆమేన్ చెప్తాం. దాచబడిన రహస్య జీవితం జీవించే దురాత్మల చేత నడిపించబడే వాళ్ళ జీవితాలు దేవుడితో సహవాసాన్ని తెగిపోయేలా చేస్తాయి. అవి దేవుడితో ఏ మాత్రం కూడా వారి జీవితం సత్యంగా ఉండదు. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఆదాము అవ్వ జీవితం లాగా. గట్టిగా ఆమేన్ చెప్తాం. వారు ఒప్పుకోవాల్సింది ఒప్పుకోలేకపోయారు.
అందుకని వారి జీవితాలు బయటికి గెంటి వేయబడ్డాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. రహస్య జీవితం ఎన్నో రోజులు కొనసాగదు, దాచబడిన జీవితాలు ఎన్నో రోజులు కొనసాగబడవు. దేవుడికి మరుగైంది ఏది కూడా లేదు. అదే ఈ రాత్రి ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేది. ఆమేన్ చెప్దాం. అది బయలుపడే తీరుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మంత్ర విద్య ఆత్మలు ఎప్పుడు ఈ యొక్క వ్యక్తుల జీవితాల్లో రహస్యమైన జీవితాన్ని జీవించేలాగా పాపంలో కూరుకుపోయేలా నడిపిస్తాయి. ఆ పాపంలోనే వారి జీవితాన్ని నాశనం అయిపోయేలా చేస్తాయి. ఆ వ్యభిచార పాపాలు ఎంత భయంకరమైన పాపాలు అంటే మరణానికి నడిపించే పాపాలు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ మంత్ర విద్య ఆత్మల చేత దాచబడిన రహస్య జీవితాలు జీవించే వాళ్ళు ఎక్కువగా ఈ తరహా పాపాలు కూడా నడిపించడం. అంతేకాకుండా మాటలు, చూపులు, తలపు వారి జీవితాలు ఏది వ్యక్తిత్వం కూడా యథార్థత ఉండదు. వారు మాట్లాడే వాస్తవాలు ఒక్కటి కూడా నిజం కాదు. గట్టిగా ఆమేన్ చెప్తాం. వాస్తవాలకు దూరంగా బ్రతుకుతారు, నిజాలకి దూరంగా బ్రతుకుతారు, అబద్ధాలకి దగ్గరగా, అబద్ధమే జీవంగా బ్రతుకుతారు. కానీ అబద్ధం జీవాన్ని ఇస్తుందా? ప్రాణాన్ని తీస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. దేవుని ప్రజల జీవితాల్లో దాపరికాలకి చోటు ఉండకూడదు, రహస్యాలకి చోటు ఉండకూడదు. యేసునామములో మన దేవుడు సర్వాంతర్యామి, సర్వాన్ని బయలుపరిచే దేవుడు, సర్వాన్ని తెలియజేసే దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు. ఈ దాచబడిన రహస్య జీవితాన్ని కలిగించే బలవంతుని క్రియలు ఎవరి జీవితాల్లో లేకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాటి క్రియలు నిస్సత్తు చేయబడును గాక, నిర్వీర్యం చేయబడును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. దాచబడినటువంటి రహస్యపు ఆలోచనలు, తలంపులు, కుయుక్తులు, చెడుగా, దేవునికి వ్యతిరేకంగా ఇవన్నీ నాశనం చేయబడునుగా. ఇవన్నీ ఏం చేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పూర్తిగా నాశనం చేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరి జీవితాలు ఇవి ఉండడానికి వీల్లేదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ దేవుడు అసహించుకునే పాపాలు ఇవి. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు అసహించుకునే ఈ పరిస్థితులు చూడండి. బైబిల్ గ్రంథంలో ఆకాన్ దాచాడు, వెండిని తీసుకొచ్చి దాచాడు, శపిత మంది తీసుకొచ్చి దాచాడు. బయటికి రాలేదా? దేవుడు బయట తీసుకురాలేదా? గెహాజీ దేవుడు ఎలీషా వద్దన్నటువంటి ఆ కానుకని నయమానుని స్వీకరించి ఇంట్లో దాచొచ్చాడు. బయటికి రాలేదా? ఎంత భయంకరమైనటువంటి ఆ దాచబడింది బయటపడిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆకాన్ కుటుంబం, ఆకాన్ నాశనం అయిపోయారు. గెహాజీ కుష్టు తన ఫ్యామిలీకి మొత్తానికి. గట్టిగా ఆమె ఎవరైతే ఈ దాచబడిన రహస్య క్రియలు చేస్తారో వాళ్ళు ఒక్కరితో పోదది. గట్టిగా ఆమె వాళ్ళు చేస్తున్న ఆ రహస్య జీవితపు పాపం వాళ్ళ ఇంటిళ్ళ బాధని ఏడిపిస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఏడిపిస్తుంది, ఆ తరాన్ని మొత్తాన్ని ఏడిపిస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. దాచబడిన జీవితం ఆదాం అవ్వ వారు చేసిన పాపాన్ని ఒప్పుకొని జీవితం వారితో పోయిందా? వారి తరాల మీదకి వెళ్ళిపోయింది. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తున్న ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. దాచబడిన రహస్య జీవితాలు ఏ విధంగా కూడా ఏ కుటుంబాల్లో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. తన ప్రజల్లో ఎటువంటి ఆత్మల చేత నడిపించబడకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. రహస్యపు దాచబడిన పాపపు జీవితాలు జీవింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, చేతబడి శక్తుల ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సభల ధ్వంసం చేయబడును. ఎక్కడ ఇవి ఉండడానికి వీల్లేదు. గట్టిగా ఆమె ఎన్ని కుటుంబాలు ఈ రోజు సమాధానం లేక ఈ దాచబడిన జీవితం ద్వారా. హల్లెలూయా. ఆఫీస్కి భర్త ఆఫీస్కి వెళ్తే, లేకపోతే జాబ్కి వెళ్తే భార్య, ఎవరు ఎక్కడికి ఉన్నారో తెలియని పరిస్థితి. గట్టిగా ఆమె కాలేజెస్కి పిల్లలు వెళ్తున్నారో లేదో తల్లిదండ్రులు తెలుసుకోలేనంత పరిస్థితి. గట్టిగా ఆమె వారు కాలేజీకి వెళ్ళి చదువుతున్నారో లేదో తెలియని దాచబడిన జీవితాలు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఈ దురాత్మ శక్తుల ప్రభావాల చేత నడిపించబడుతూ అనేకమైన వ్యసనాలకు బానిసలై ఈ రోజు వాటిని బయట పెట్టకుండా, ఒక రోజుకి ఇవన్నీ బయటకు వస్తే రాకుండా ఉండవు. హల్లెలూయా. చేసిన పాపమే ఎవరైతే ఆ పాపం చేస్తున్నారో ఆ వ్యక్తిని పట్టిస్తుందని. గట్టిగా ఆమె పాపమే మనిషిని ఏం చేస్తుంది? పట్టిస్తుంది. ఎవరో కాదు, ఎవరో ఒక వ్యక్తి వచ్చి కాదు పట్టించేది. గట్టిగా ఆమె చెప్పాలి. అంత భయంకరమైనటువంటి దాచబడిన రహస్య జీవితాల పాపాలు పట్టిస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. మరి మన బైబిల్లో చూడొచ్చు, చాలా మంది వాళ్ళు చేసినటువంటి రహస్య పాపాలన్నీ కూడా ఎలా బయటికి రాబడ్డాయి. గట్టిగా ఆమె చెప్పాలి. వాళ్ళు చేసిన రహస్య జీవిత పాపాలు ఎలా బయటికి దేవుడు తీసుకొచ్చారో కూడా మనం సమరయ స్త్రీలో చూడొచ్చు. హల్లెలూయా. దాచబడినటువంటి ఆమె జీవితం అంతా దేవుడు ఎలా బయటికి తీసుకొచ్చారో. గట్టిగా ఆమె చెప్దాం. ఇంతకుముందు మనం చదివినటువంటి ఆకాన్, హల్లెలూయా, తను దేవుడు వద్దన దాన్ని దాచిపెట్టడం ద్వారా వచ్చినటువంటి శాపం ఎలా దాచబడింది బయటికి తీసుకురాబడిందో. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ కూడా లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. బయలుపరచబడక తప్పదో. దాచబడింది ఏదైనా సరే, రహస్య జీవితం అయినా సరే
రహస్య పాపమైనా సరే గట్టిగా ఆమె చెప్తాం. దేవుడు అంగీకరించని విషయం ఇది, గట్టిగా ఆమె చెప్తాం. ఆకాన్ దోషాన్ని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూద్దాం. మొదటి వచనం. శపితమైన దాని విషయంలో తిరుగుబాటు చేసి ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరాహు మునిమనుడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను శపితం చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. ఏం చేశారు కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపగించిన, గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడేమో శాపగ్రస్తమైంది మీ మధ్యలో ఉండకూడదంటే ఇక్కడ శాపగ్రస్తమైంది వాళ్ళ మధ్యలో దాచబడింది, గట్టిగా ఆమె చెప్తాం. ఈ రోజు ఈ రహస్యమైన దాచబడిన జీవితాలు జీవించే వారి జీవితాల్లో ఏది దేవుడు ఉండకూడదని కోరుకుంటున్నాడు అదే జీవితాల్లో దాచబెట్టబడడం, కుటుంబాల్లో దాచిపెట్టడం జరుగుతుంది. పాపం గట్టిగా ఆమె ఆకాన్ లాంటి పాపం, గట్టిగా ఆమె చెప్పు. దేవుడు కోరుకున్న రీతిలో ఆకాన్ జీవితం లేదు, గట్టిగా ఆమె చెప్పాలి. దాని ఒక్కడు చేసిన పాపం మూలంగా ఇజ్రాయెల్ ప్రజల ప్రయాణం మొత్తం ఆగిపోయింది. అన్ని లక్షల మంది ప్రయాణం ఆగిపోయింది, గట్టిగా ఆమె చెప్పాలి. ఒక వ్యక్తి చేసే పాప కుటుంబాన్ని చీలిపోయేలా చేస్తుంది, విచ్ఛిన్నమైపోయేలా చేస్తుంది. ఆ కుటుంబ రహస్య పాపాలు ఆ వ్యక్తుల జీవితాన్ని కూలగొట్టేలా చేస్తాయి, గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ ఆకాన్ జీవితాన్ని మనం చూసినట్లయితే అతను చేసినటువంటి పాపం ఒప్పుకుంటున్నాడు. అక్కడ చీట్లు వేసిన తర్వాత 7వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో 19వ వచనం చదవండి. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని ఏమన్నాడు? నీవు చేసిన దానిని మరుగు చేయక, అంటే దాచిపెట్టకుండా రహస్యంగా ఉంచకుండా నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పి, అంటే నువ్వు చేసిన పాపాన్ని నువ్వు ఒప్పుకో. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది జీవితాల్లో ఆకాల్లాగా ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మహిమపరచకుండా, దేవుని ఎదురు ఒప్పుకోవాల్సిన పాపాలు ఒప్పుకోకుండా దాచిపెట్టి మరుగు చేసి అనేక రకాల ఉచ్చుల్లో వారు పడుతున్నారు, మిగిలిన వాళ్ళు కూడా పడేలా చేస్తున్నారు, గట్టిగా ఆమె. పాపాన్ని ఒప్పుకో. ఏ చేతబడి ఈ యొక్క రహస్యమైనటువంటి దాచబడే జీవితాన్ని జీవింపచేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు దేవుడిని మహిమపరచని జీవితాన్ని వారి జీవితాల్లో పాపంతో నింపుతాయి, గట్టిగా ఆమె. పాపం చేసిన ఒప్పుకోనివ్వు. హల్లెలూయా. వారు చేసిన పాపాన్ని ఒప్పుకోనివ్వు, గట్టిగా ఆమె. కానీ ఇక్కడ ఆకాన్ ఏం చేశాడంటే 20వ వచనంలో ఆకాన్ యెహోషువతో ఏమని చెప్పాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది ఒప్పుకున్నాడు, గట్టిగా ఆమె చెప్తాం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు, పై వస్త్రములు, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మీని చూసి వాటిని ఆశించి ఏం చేశాడంట? ఈ రోజు చాలా మందిలో చూడొచ్చు, ఇలాగే దొంగతనాలు చేసి దోచుకొచ్చిన వస్తువులు ఇంట్లో దాచిపెట్టి శపితమైన దాన్ని ఇంటిలో బాతికి మూట కట్టుతున్న వారు ఎంతో మంది ఉన్నారు, గట్టిగా హల్లెలూయా. రోడ్డు మీద పడింది కూడా నువ్వు తీసుకురాకూడదు, కానీ రోడ్డు మీద పడింది ఎవరితో పడిందో తెలియదు, పోతే పోయింది మనకు దొరికిందని తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారు, శపితమైన దాచి పెడుతున్నారు, గట్టిగా ఆమె. హల్లెలూయా. కొన్ని విషయాలు ఎంత శాపాన్ని తెచ్చి పెడతాయంటే, ఒకవేళ ఆ వస్తువు నాశనం అయిపోయినా పర్లేదేమో కానీ నువ్వు ముట్టుకోకూడదు, శపితమైంది. ఎవరికో తెలియదు అది ఎందుకు నాశనం అయిపోవడం నేను తీసుకున్నానంటే ఆ శాపాన్ని నువ్వు అంటుకున్నావు, పాపాన్ని నువ్వు అంటుకున్నావు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్. అది ఇంకా లేనిపోయిన బాధను తీసుకొచ్చి పెడతాడు, గట్టిగా ఆమేన్. ఇంకా మనం చూడొచ్చు అక్కడ మరుగు చేసింది, ఏమేమి దాచిపెట్టానని చెప్పాడో చూసారా? హల్లెలూయా. ఎందరో తమ లోభం వల్ల ఆస్తి పట్ల మక్కువ పట్ల గట్టిగా ఆమేన్ చూద్దాం. తమ జీవితాలను నాశనం చేసుకుని పాడు చేసుకుని వాళ్ళ ఆత్మను నరకాగ్నిలోకి తీసుకుపోయారు, గట్టిగా ఆమేన్ చెప్పాలి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 22-23 చదువుదాం ఒకసారి. అతడు మిగిలిన ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దొంగపడుచు వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తమ శిష్యులతో, ఎందుకంటే వాళ్ళ ఆస్తే వాళ్ళకి ప్రాణం తీస్తుంది,
అయితే ఇక్కడ మనం చూడండి, దాచబడినటువంటి ఆ పాపపు రహస్య జీవితం ఎలా నాశనం చేస్తుంది అనేది యెహోషువ గ్రంథంలో ఆకాన్ జీవితంలో మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్పాలి. ఆకాన్ ఆశించింది కూడా ఇదే, ధనం, ఆస్తి. గట్టిగా ఆమె చెప్పాలి. ఆఖరికి అదే ఆస్తి అతని జీవితం మీద ఏం చేసిందంటే నాశనాన్ని తీసుకొచ్చింది. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. 22లో అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యుద్ధకు పరిగెత్తుకు వచ్చి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండిన ఆ వెండి దాని క్రింద నుండిన ఆమె పాపం యొక్క పాడైన స్థితి దాచబడిన జీవితంలో ఉంటది. హల్లెలూయా. ఎవరైతే వారి పాపాన్ని దాచిపెడతారో, రహస్యంగా ఉంచుతారో, ఆ పాపం వారిని పాడైపోయిన స్థితిలోకి తీసుకువెళ్ళుద్ది. గట్టిగా ఆమె చెప్పాలి. చెదలు పట్టినప్పుడు ఎలా నాశనం అవుతుందో పాపం అంత పాడైపోయిన స్థితికి తీసుకెళ్తారు వ్యక్తి జీవితాన్ని, దాచబడిన జీవితాన్ని. గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకి, ఇజ్రాయెల్ యొద్దకి తెచ్చి యెహోవా సన్నిధిలో ఉంచారంట. గట్టిగా ఆమె చెప్పండి. ఆ తర్వాత 24లో మనం చూడొచ్చు. తర్వాత యెహోషువ ఇజ్రాయెల్ అందరూ జరాహు కుమారుడైన ఆకాను ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వాని కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీ వేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇజ్రాయెల్ అందరూ వాని రాళ్లతో ఏం చేశారు? కీడుకు ప్రతి కీడు తీసుకొస్తాయి దాచబడిన జీవితాలు. ఎవరైతే ఈ దాచబడిన రహస్య జీవితాలు జీవిస్తారో పాపపు జీవితాల్లో అదే కీడు మళ్ళా వారి జీవితంలో ప్రతి కీడుని తీసుకొస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈయన పాపం చేసి ఇతరుల మీదకి ఎంచినప్పుడు మరలా ఆ పాపం మరలా ఎవరి మీద తీసుకొస్తాడు దేవుడు? ఆకాని ఏమి ఎరగనట్టు తీసుకొచ్చి దాచిపెట్టేసి అందరితో పాటు కామ్గా కూర్చున్నాడు, నాకేమీ తెలియదు అన్నట్టు. ఆయన ఒక్కడు చేసిన పాపం మూలంగా ఇజ్రాయెల్ ప్రజల ప్రయాణం అంతా ఆగిపోయింది. ఇప్పుడు నేను చేశానని ఒప్పుకున్నాడు. ఆ చీట్లు వేసే వరకు అవి వేయకపోతే అలాగే ఉండేవాడుగా. గట్టిగా ఆమె చెప్తాం. అందరి యొక్క ఆత్మలకి నష్టానికి కారకుడు ఎవరు? గట్టిగా ఆమె చెప్తాం. దేవుడు బయలుపరిచే వరకు ముందుకు వచ్చాడు ఆకాను. అందరితో పాటు నేను అన్నట్టుగా పాపం చేసేసి దాచిపెట్టేసేసి ఏం ఎరగనట్టు ఇంట్లో కూర్చున్నాడు. ఆమె చెప్తాం. దేవుడు బయలుపరిచాడు, మీరు ఒక పాపం చేశాడు, అందుకే నేను ఆ పాపం చేసిన వ్యక్తిని దేవుడు బయలుపరిచాడు. గట్టిగా ఆమె చెప్తాం. ఆకానని ఆ చీట్ల ద్వారా. లేకపోతే అదే పాపాన్ని అలాగే కంటిన్యూ చేస్తాడు. దేవుడు బయలుపరచకపోయినంత వరకు ఆ వ్యక్తి విరవిగుతానే ఉంటాడు, ఏమి ఎరగనట్టుగా పాపం చేసి దాచబడిన వ్యక్తి, దాచే వ్యక్తి. ఆమేన్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పాపం ఇతరులపై చూపిన ప్రభావానికి దేవుడు ఏం చేశాడంటే ఆకాన్నే బాధ్యుడిగా ఎంచాడు. కొంతమంది వాళ్ళు పాపం చేసి దాచి మరలా ఇతరుల మీదకి నెట్టేస్తారు. భర్త పాపం చేసి దాచి భార్య మీదకి నెట్టేస్తాడు, భార్య పాపం చేసి దాచి భర్త మీదకి నెట్టేస్తారు. తల్లిదండ్రులు పాపం చేసి బిడ్డల మీద నెట్టేస్తారు, బిడ్డలకు పాపం చేసి తల్లిదండ్రుల మీద నెట్టేస్తారు. బాధ్యులు ఒకరు అయితే ఇంకొకరి మీద పెడితే దేవుడు ఊరుకుంటాడా? తర్వాత ఏళ్ళని అప్పు చెప్తాడు, ఈ ఆకారం అప్పు చెప్పినట్టు. ఈరోజు తప్పించుకున్నారు అనుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఎంత పెద్ద బాధను అనుభవించాల్సి వచ్చిందో తెలుసా? హల్లెలూయా. పాపం, అతను చేసిన పాపం, హల్లెలూయా, ఏ వ్యక్తినైనా సరే పాపం బాధ పెడుతుంది, బాధిస్తుంది. ఆకాను చేసిన పాపం ఇప్పుడు ఆకాను కుటుంబాన్ని మొత్తాన్ని బాధిస్తుంది. రాళ్ళు పెట్టి కొడుతున్నారు ఈ జనాలు, మమ్మల్ని ఎంత ఏడిపించావా అని. నువ్వు పాపం చేసి నీ డేరా కింద దాచిపెట్టి మా మీదకి ఇంత పాపం తీసుకొచ్చావా అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రజలందరూ రాళ్ళు వేసి కుట్టేస్తున్నారు భార్య పిల్లల్ని. ఆకాన్ని గట్టిగా ఆమె చెప్పు. ఆకాను భార్య బిడ్డలను కూడా చంపేశారు, రాళ్లతో కొట్టి చంపారు. అది ఎంత నరకేతనం, చచ్చిపోయే వరకు రాళ్లతో కొట్టడం. గట్టిగా ఆమె చెప్పాలి. ఆకాన్ చేసింది వారికి తెలిసి కూడా వారు నోరెత్తకుండా అపరాధులు అయ్యారు. అక్కడ ఎందుకు వాళ్ళ భార్య పిల్లలు చంపారని మీరు అడగొచ్చు. భర్త చక్కగా దొంగతనం చేసి ఇంట్లో తీసుకొచ్చి దాచిపెడితే ఎందుకు ఇలాంటి పాపము సొమ్ము, మన సొమ్ము మన పిల్లల మీదకి వచ్చింది, మన పిల్లల తరాలు నాశనం అవుతాయి అని అందా భార్య. చక్కగా దాచిపెట్టించింది, ఇక్కడ ఎక్కడ ఎవరు కనబడకుండా. అందుకనే ఏం చేశారు? నీ భర్త తప్పు చేశాడు, నీ భర్త దొంగతనం చేశాడు, నీ భర్త ఎవరితో దోచుకొచ్చాడు, దోచు రాకూడదు, ఏం చేయకూడదు ఆ పాపం చేసి. అది మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత నిజంగా దేవుడు భయం ఉన్న భార్య అయితే ఏం చేయాలి? ఇది ఎక్కడి నుంచి తెచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి అడిగి అది ఇంట్లో రాకుండా చూసుకోవాలి, బయటికి గెంటేయాలి, లేకపోతే నలుగురు తెచ్చిన వాళ్ళకి ఇచ్చేయాలి. అలా చేయలేదు వీళ్ళు. ఏం చేశారంటే చక్కగా తీసుకొచ్చి దాచిపెడతాంటే హాయిగా దాచిపెట్టుకుని. ఈరోజు ఎంతమంది ఇలా సపోర్ట్ చేసే భార్యలు, సపోర్ట్ చేసే భర్తలు ఉన్నారో తెలుసా? పాపం చేసి తీసుకొచ్చి దొంగతనం తీసుకొచ్చి బంగారం ఇంట్లో తీసుకొస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చి బంగారం నాకు నెక్లెస్ తెచ్చావా అని చెప్పేసేసుకుంటారు.
అది నీ మెడకు ఉడతాడు, నెక్లెస్ కాదు. హల్లెలూయా. ఆ భర్త ఎక్కడి నుంచి దొంగతనం చేసుకొస్తున్నాడా, లేకపోతే భార్య దొంగతనం చేసి తీసుకొస్తుందా, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావని ఆ రోజు అవ్వ అనే ఆదాము అవల ఎక్కడి నుంచి తీసుకొచ్చావని పండు ఈరోజు ఏ ఆదాము అడగట్లా భార్యని, ఏ అవ్వ అడగట్లా ఆదాము. గట్టిగా ఆమె ఎక్కడి నుంచి తీసుకొస్తేలే ముందు విలువైన వస్తువు తీసుకొచ్చాడు, వజ్రం తీసుకొచ్చాడు. మన జీవితంలో ఎలాంటి చూద్దామా పెడతామా అన్నట్టు తీసేసుకుంటున్నారు. అదే శాపం, అదే మరణాన్ని తీసుకొస్తారు. ముందు తీసుకొచ్చిన వస్తువుని దాచిపెట్టడానికి సపోర్ట్ చేస్తున్నారు ఫ్యామిలీ. హల్లెలూయా. ఇది పాపం, ఇది మన ఇంట్లో ఉండకూడదని ఏ భార్య చెబుతుంది, ఏ భర్త చెబుతున్నాడు. దాచబడిన రహస్య పాపాలు ఇలా ఇంట్లో ఎన్ని పుట్టలుగా చెదలు పెరిగినాయి. చాలా మంది భార్య భర్తల జీవితాల్లో చూడండి, ఈ రోజు అపవిత్రమైన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే అడిగే భార్య ఉండదు, అడిగే భర్త ఉండడు, అడిగే పిల్లలు ఉండరు. ఆమె చెప్దాం. దేవుడి చిత్తంలో లేని వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెడితే వస్తువు ఎక్కడిది, ఎలాగా వచ్చింది, దేని తీసుకొచ్చావు, ఎలా తీసుకొచ్చావు అని అడగట్లేదు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఒకవేళ అడిగితే మోసం చేసి అబద్ధం చెప్పి ఇది నేను సంపాదించానని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్ళు ఉన్నారు. గట్టిగా ఆమె చెప్దాం. ఈరోజు ఎవరైతే ఈ విధంగా ఆకాను భార్యలాగా ఆకాను తీసుకొచ్చినటువంటి అపవిత్రమైనది దాచిపెడుతున్నప్పుడు సపోర్ట్ చేస్తున్నారో ఇంటిల పాదిగా శాపం, ఇంటిల పాది మీద అది దాడి చేస్తుందన్న ఆ వస్తువు ద్వారా ఆ వారి ప్రయాణాలు, ఆ జీవిత ప్రయాణాలు, కుటుంబ ప్రయాణాలు, బిడ్డల ప్రయాణాలు, చదువుల ప్రయాణాలు, ఉద్యోగాల ప్రయాణాలు, వివాహ ప్రయాణాలు ఆగిపోతాయి. అలాగే హల్లెలూయా. ఏది అడ్డగిస్తుందని తెలుసుకోవడానికి ముందు ఇటువంటి దాచబడిన రహస్య పాపాలు ఎక్కడ పెట్టుకున్నారు అనేది గ్రహించాలి. గట్టిగా ఆమె చెప్తాం. ఈరోజు చాలా మంది జీవితాల్లో రహస్యంగా దాచబడిన పాపం ఏంటో తెలుసుకోవడానికి సమయం ఇవ్వట్లేదు. కానీ నా పనులు ఎందుకు ఆగిపోయినాయి, నా జీవితం ఎందుకు ఆగిపోయింది, నా బిడ్డల చదువులు ఎందుకు ఆగిపోయినాయి, నా పిల్లల వివాహాలు ఎందుకు జరగట్లేదు, లేకపోతే గర్భ ఫలాలు ఎందుకు తెరవలేదు, ఏదో శపితమైంది, ఏదో దాచబడింది ఉందా జీవితంలో. హల్లెలూయా. అందుకనే ఆ జీవితాల ప్రయాణాలు ముందుకు కొనసాగించబడట్లేదు. అందుకే వారి జీవితాల్లో పిల్లల చదువులు ముందుకు వెళ్ళడం లేదు. అందుకే అనేక మంది వివాహాల జీవితాల్లో ముందుకు ప్రయాణం చేయలేకపోతున్నాయి. అనేక మంది పిల్లల జీవితాల గర్భఫల ద్వారాలు తెరవబడట్లేదు. అనేక మంది ఉద్యోగాలు లేకపోవడానికి కారణం కూడా ఏదో దాచబడిన రహస్య పాపం అక్కడ ఏలుబడి చేసి తీసేసుకుని కూర్చుంది. హల్లెలూయా. ఈ రాత్రి ఆ సత్యాన్ని తెలిసిన తర్వాత కూడా, అది దేవుడు బయలుపరిచిన తర్వాత కూడా ఆ రహస్య పాపం ఆ జీవితంలో దాచబడింది లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం వాక్యము ద్వారా వెల్లగించబడాలి, వేరుతో సహా తీసివేయబడాలని కోరుకుంటే ఈ రాత్రి అది గొప్ప విడుదలనిస్తుంది. మనం కష్టపడిందే మనకి మిగిలింది ఏ రోజుకి. ఆమె మీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానని అడిగాను దేవుడు. పరుల కష్టార్జితాన్ని దొంగతనం తీసుకొచ్చి దాచిపెడితే శాపం అయి కూర్చోడిది, పాము అయి కాటేస్తుంది. దాని చిన్నప్పుడు పరుల సొమ్ము, ఈరోజు దాన్ని పాలు పూసి పెంచుతున్నారు, విషయం ఎక్కించుకుని ఓ రోజు కాటేయడానికి. గట్టిగా ఆమె చెప్తాం. దాచబడిన రహస్య పాపం పాము లాంటిది, ఏ రోజు కాటేస్తుందో తెలియదు. గట్టిగా ఆమె చెప్తాం. చాలా మంది జీవితాల్లో ఈ విధమైన రహస్య పాపాలు ఎన్ని ఉన్నాయో గట్టిగా ఆమె చెప్తాం. ఒక వ్యభిచారం ఒకటే రహస్య పాపం కాదు. ఇలా దొంగతనాలు చేసి దోచుకుని వచ్చిన సొమ్ము కుటుంబాల్లో దాచిపెట్టడం కూడా, లాకర్లో దాచిపెట్టడం కూడా, బీరువాలో దాచిపెట్టడం కూడా, అందులో ఉన్న పాపం ఏర్లై వాళ్ళ జీవితాన్ని, కుటుంబాన్ని ముంచేస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న సత్యాలు మనం అంగీకరించి తీరాల్సింది. ఆమె చెప్తాం. కొంతమందికి ఆ విలువైన వస్తువులు ఇప్పుడు ఇచ్చేయాలంటే ఈ మాటలు విన్న తర్వాత బాధేస్తుంది. అమ్మో, లక్షల రూపాయలు విలువ చేసి దొంగతనం చేసుకొచ్చానో దోచుకొచ్చానో, ఈరోజు నేను తిరిగి ఇచ్చేయాలంటే ఎలా ఇస్తాను? ఇదంతా కూలిపోవడానికి, ఆ దాచబడిందంతా, ఆ రహస్యం అంతా దేవుడు ఎందుకు బయలుపరుస్తున్నాడంటే నీ జీవితాన్ని ముందుకు వెళ్ళకుండా అడ్డగిస్తున్న ఆ బలిపీఠం అదే. గట్టిగా ఆమె దాచబడిన రహస్య జీవితం అన్నిటిని కోల్పోయి శపించబడిన జీవితంలో తీసుకుపోద్ది. గట్టిగా ఆమె చెప్తాం. విలువైన వస్తువు అనుకుంటున్నదే విలువలేని జీవితంగా చేసేస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. ఆ తినొద్దన్న పండు ఎంతో విలువైంది అనుకుందాం. తినేసిన తర్వాత ఆమె జీవితానికి విలువ ఉందా? ఇద్దరు జీవితానికి విలువ లేని బ్రతుకులు అయిపోయినాయి. శాపాలతో బయటకు వచ్చారు ఆ ఏదెంతో అట్లా. దాచబడిన రహస్య పాపం ఆ వ్యక్తి జీవితాన్ని విలువలేని వ్యక్తి జీవితంగా మార్చేస్తుంది, విలువలేని కుటుంబంగా మార్చేస్తుంది, విలువలేని బ్రతుకుగా మార్చేస్తుంది. దిగజారిపోయిన జీవితం అన్నమాట. గట్టిగా ఆమె చెప్తాం. దాచబడిన రహస్య జీవితం ఈ రాత్రి కాల సమయంలో ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాల్లో ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. ఆమేన్. హల్లెలూయా.
ఏ చిన్న వస్తువు ఏ రూపంలో కూడా దాచడానికి వీలు, దొంగిలించడానికి వీలు, మరుగు చేసుకోవడానికి వీలు. హల్లెలూయా. ఏ రూపంలో కూడా మన గృహాల్లో ఉండకూడదు, మన హృదయాల్లో ఉండకూడదు. తీసుకొస్తే ఏమవుతాయి? ఉంటాయా? గట్టిగా ఆమె చూద్దాం. కొంతమంది అంటున్నారు దొంగ సొమ్ము కలిసి వచ్చిందంట. కలిసి రావడం కాదు, మొత్తం విడదీసేస్తుంది. గట్టిగా ఆమె చెప్తున్నాం. దేవుని ప్రజల జీవితాలు ఆకాన్ లాంటి, గ్యాజీల్ లాంటి ఆ దాచబడి ఆ సొమ్ము మీద, ఆస్తి మీద, సంపాదన మీద వ్యామోహాలు ఉండవు. గట్టిగా ఆమె చెప్తున్నాం. పాపం పట్టిస్తుందనే భయం ఉంటే మరలా పాపం జోలిపోదు. గట్టిగా ఆమె చెప్తున్నాం. సంసోన్ జీవితంలో తాను చేసిన పాపం తానే పట్టించింది దెలీలా రూపంలో. గట్టిగా ఆమె చెప్తున్నాం. అవునా కదా? సొలొమోను అయితే ఇంకా విపరీతంగా పట్టించబడ్డాడు. గట్టిగా ఆమె చెప్తున్నాం. ఏది కూడా ఏ వ్యక్తి జీవితం అయినా సరే అంతే. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. దాచబడిన రహస్య జీవితాలు, భార్యాభర్తల జీవితాలు, పిల్లల జీవితాల్లో, కుటుంబాల్లో, తల్లిదండ్రుల్లో, యవనస్తుల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో ఎవరిలో ఉండడానికి వీలవేస్తున్నాము. దేవుడు తన సంఘం నిర్దోషులుగా, నిష్కళంకులుగా, నిందారహితులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ లాస్ట్ డేస్ లో ఆయన రాకడికి మనం సిద్ధపడాల్సిన విధానం. గట్టిగా ఆమె చెప్తాను. దాచబడిన రహస్య జీవితం ఎలా ఉంటుందో తెలుసా? జైల్లో ఉన్నట్టే. గట్టిగా ఆమె చెప్తాం. దాచబడిన రహస్య జీవితం ఆత్మల చేత నడిపించబడే వాళ్ళ జీవితాలు ఆ దాచబడిన రహస్య జీవితం బయటికి రానంత వరకు ఒక జైల్లో ఉన్నట్లే, ఒక చెరసాలో ఉన్నట్టే, ఒక బందీఖానాలో ఉన్నట్టే. ఎవరు కూడా ఎందుకో తెలుసా? అది ఎవరో పెట్టలేదు జైల్లో, వారికి వారే పెట్టుకున్న జైలు. గట్టిగా ఆమె చెప్పాలి. దాచబడిన రహస్య జీవితం, రహస్య ఆత్మల చేత నడిపించబడే వాళ్ళ జీవితం ఎవరో జైల్లో పెట్టలేదు. వారు చేసిన పాపమే వారికి జైలు అయింది. వారు దోచిన వస్తువులు వారికి జైలు అయినాయి. వారు ఏదైతే దాచారో రహస్యంగా అదే వారి జీవితాన్ని ఒక జైల్లో చేసేసింది. వారు చేసుకుందే ఎవరు జైల్లో పెట్టలేదు వాడిని. ఆమె ఇప్పుడు ఆ జైల్లో అంటే బయటికి రావాలంటే ఎట్లా? గట్టిగా ఆమె చెప్తాను. ఆ జైలు ఆ వ్యక్తే వేసుకున్నాడు. ఆ వ్యక్తి పాపం దాచిపెట్టడం వల్ల, ఆ వ్యక్తి రహస్యాలు దాచిపెట్టడం వల్ల వేసుకున్న జైల్లో బయటికి రావాలంటే ఎవరు విడుదల చేసేది? దేవుడు ఎలా విడుదల చేస్తాడు? జైల్లో వాళ్ళే పెట్టుకున్న జైల్లో అండి. ఎలా అంటే మార్గం చూపుతాడు ఆయన. మార్గం యెహోషువ ద్వారా ఆకానికి చూపించాడు. ఎలా చేయడం కరెక్ట్ కాదు కదా? ఆమె చెప్తాం. ఏ మార్గం? నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. అదే జైల్లోని తన పాపాన్ని తను ఒప్పుకుంటే ఆ జైల్లో తనే బయటికి రావాలి. అది దేవుడు చూపించిన మార్గం. పశ్చాత్తాప. గట్టిగా ఆమె. ఏది దేవుడి సన్నిధిలో రహస్యముగా దాచిపెట్టబడిందో ఇన్ని రోజుల కుటుంబ పరిస్థితుల్లో, పిల్లల జీవితాల్లో, భార్యాభర్తల జీవితాల్లో ఇప్పటికైనా సరే ఆ రహస్య దాచబడిన జీవితం నుండి విడుదల పొందాలని ఉంటే ఒప్పుకోని జీవితంలో రావాలి. ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి. హల్లెలూయా. అది ఇంకా ఇప్పటికీ పశ్చాత్తాపడకపోతే దేవుడే బయటికి తీసుకొస్తుంది. ఒప్పుకోకపోతే. గట్టిగా ఆమె చెప్తున్నాను. రాత్రి దేవుడు అదే కోరుకుంటున్నాడు. అది ప్రాణాలు మీదకి తీసుకొచ్చేంత వరకు వెళ్ళకూడదు. కుటుంబాలని నాశనం చేసేంత వరకు వెళ్ళకూడదు. ఈ దురాత్మ శక్తుల ప్రభావాలకి రహస్య జీవితాన్ని, ఈ యొక్క మరుగైన రహస్య జీవితాన్ని జీవింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని రాత్రి కాల దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల, కుటుంబాల, సంఘాల, సేవకుల, విశ్వాసాల, భార్యాభర్తల జీవితాల్లో, యవనస్తుల జీవితాలు, తల్లిదండ్రుల జీవితాలు ఎక్కడ ఎవరి జీవితాలు ఏర్పాటు చేయకుండా నదుడు యేసుక్రీస్తు నామములో, నదుడు యేసుక్రీస్తు రక్తంలో, నదుడు యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి బలిబిడ్డలు 21 పెళ్ళగిస్తున్న వెర్రకూడదు నాశనం చేస్తున్నారు. రాత్రి కాల సేవలో ప్రభు థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ ప్రార్థనలో దాచబడినటువంటి రహస్య జీవితాన్ని థ్యాంక్ యూ లార్డ్. దాచబడినటువంటి రహస్య జీవితాన్ని జీవింపజేసే మంత్ర విషయ ఆత్మల క్రియలు వాటి బలిపీఠాలు విర్రగొడుతున్నాను. యేసు రక్తంలో విర్రగొడుతున్నాను. దాచబడిన రహస్య జీవితాన్ని జీవింపజేసి కుటుంబాలను విచ్ఛిన్నం చేసేటటువంటి, భార్య భర్తల జీవితాన్ని విచ్ఛిన్నం చేసేవాడు, యవనస్తుల జీవితాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి, తల్లిదండ్రుల జీవితాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి, అధికారుల జీవితాన్ని విచ్ఛిన్నం చేసి బలవంతుడి క్రియలన్నిటి కూడా, దేశాన్ని విచ్ఛిన్నం చేసి బలవంతుడి క్రియలను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడినగా. రాత్రి కాలసిన ఆత్మీయ ప్రార్థన థ్యాంక్ యూ లార్డ్. దాచబడిన రహస్య జీవితాన్ని జీవింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటి కూడా థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో నాయన భార్య భర్తల జీవితాలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా థ్యాంక్ యూ లార్డ్. కుటుంబాలను విచ్ఛిన్నం చేసి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో దాచబడిన రహస్య జీవితాన్ని జీవింపజేసే బలవంతుడి క్రియలు
ఓ సరిహద్దులు పులిమేరలు ఎక్కడ ఏ కుటుంబాలు ఏలుబడి చేయకుండా ఓ పిల్లల చదువుల్లో ఉద్యోగాల్లో ఆత్మీయ జీవితాలు దైవ సంబంధమైన వివాహ జీవితాలు గర్భఫలాలు సంఘ పరిచర్లు ఎక్కడ కూడా ఉద్యోగ వ్యాపారాలు ఎక్కడ ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు ఆరోగ్య జీవితాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వానికి నిస్సాతం చేస్తున్న నిర్వీర్యం చేస్తున్న నాశనం చేస్తున్న ఈ రాత్రి కాల సేవలో ప్రభావ ఈ ఆత్మీయత ప్రార్థన దాచబడిన రహస్య జీవితాలు జీవింపజేసే మంత్రవిద్య ఆత్మల క్రియలన్నిటి కూడా ఓ థ్యాంక్ యూ లార్డ్ సరిహద్దులు పొలిమేరలు విడిచిపెట్టి అరణ్యాలకు ఎడారిలోకి నదుడైన యేసుక్రీస్తు నామములో భారద్రోలుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు. తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్లక రక్తం చేత కలువరి శిలువ రక్తం చేత ఓ కంచి వేస్తున్న అగ్నికంచిన ప్రాకారం విడుదల చేస్తున్నాం జకర్యా 2:5 ప్రకారం అగ్నికంచిన ప్రాకారం విడుదల చేసిన ఇబ్రి 1:14 ఒక సైన్య సమూహానికి కావాలి దుద్దలు విడుదల చేస్తున్నాం తండ్రి. కీర్తన 90:10 ప్రకారం ఏతికిలో నిగ్రహం సమీపించిన వాక్యం సన్ని కాపుదలు నిండుగా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ రీషా ఖాతా రోకోలబు తండ్రి ఈ రాత్రి కాలశంలోనైనా ఎవరి జీవితంలో దాచబడి రహస్యపు ఆత్మల చేత నడిపించబడకుండా ఓ యేసుక్రీస్తు రక్తాన్ని గొరిబెలక రక్తాన్ని కలవరి సిలువ రక్తాన్ని ప్రకటిస్తుంది వాక్య సత్యాన్ని విడుదల చేస్తూ తండ్రి నీ వాక్య సత్యంలో మోసపూరితమైన జీవితాలు ఎక్కడ జీవిస్తున్నారు మీరు బయలుపరుస్తున్నందులకే స్తోత్రం. సత్యమే స్వతంత్రులుగా చేస్తూ విడుదల చేస్తున్నందులకే స్తోత్రం. ప్రతి విధమైన కట్లు తెంచి వేసి నడిపిస్తున్నారు ప్రతి విధమైన కాడిని విర్రగొట్టినందులకే నీకు స్తోత్రం. రాత్రి కాలేశంలో ప్రభు ఆత్మీయత ప్రార్థన ద్వారా ఓ థ్యాంక్ యూ లార్డ్ సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తుంది. అందులో యేసుక్రీస్తునామమున ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయ ద్వారా ఆశీర్వదించబడితే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరంగా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.